కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో బాగా నక్సల్స్ మూమెంట్ మంచి పీక్ స్టేజ్ ఉన్న ఏరియాలో వచ్చింది మీరు సడన్గా గల్ఫ్ వెళ్ళడం ఏంటి? వీర్పూర్లో ఒక సంఘటన జరిగింది సార్. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక ఎస్డి మీదనో జావా మీదనో వచ్చి అప్పుడు ఆయన కోయిట్ పంపించిండు. నేను బహ్రెయిన్కు పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక అక్కడ కూడా లేబర్ల సముద్రంలో అక్కడ ఏడాదిలో వారేసింది. ఆ 15 రోజులు బాగా ఫైట్ చేసినాం. దేశం వెళ్ళి అక్కడ కూడా స్ట్రైక్. ఆ జిద్దా ఐలాండ్ అనేది అండమాన్ జైల్, అది గల్ఫ్ కంట్రీకి అండమాన్ జైల్. అది ఆయన పరిచయం, ఆయనే సపోర్ట్ తోటి ఆ కంపెనీలో 16 సంవత్సరాలు పనిచేస్తారు. అక్కడ సియా సున్ని చాలా గడబడలు వచ్చినాయి. ఆ గడబడలలో అక్కడ అరెస్ట్ చేసిన ఇండియాకి వచ్చినాం. ఇప్పుడు మీరు అప్పుడు ఇండియా వచ్చేసరికి జగిత్యాలలో మూమెంట్ ఏ విధంగా? ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు, ఈ మాజీ స్టేట్లు అందరూ గుప్పు కూడా మన ఊరకుండా పోవడం. అప్పటి పోలీసులతోటి ఏదైతే మేము పని చేసినామో సార్ ఇది మనోడే సార్ మంచోడు అంటే వాళ్ళు హిందువులు. ఇప్పుడేమైందంటే అది నడుతుంది. ఏ కేసులు పెట్టారు? చిన్న కారు కొనుక్కొని ఆ కారు నడుపుకుందాం అనుకున్నాం. అప్పటి కారు నడపలే, కొన్న కారును నేను పోలీసులకు అండ్ నక్సలైట్లకు అండ్ జనాలకి ఒక వారధి పనిచేసిన. కానీ ఆ కేసు నుంచి బయట ఎలా పడ్డారు? ఇంటర్లో అది ఫాల్స్ కేసు అని తెలియదు. 2005లో మీరు తిరిగి ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు గల్ఫ్ బాధితులు వాళ్ళ బాధలు ఏజెంట్ మోసాల మీద మీకు ఎక్కువ ఫోకస్ చేసిన. ఎందుకు చేసిన అంటే ఈ 16 మంది నాకు వచ్చిండ్రు, వీళ్ళ బతుకులేంది. ఆ 16 మంది విజలు ఏవి, పాస్పోర్ట్లు ఏవి, డబ్బులు ఏం చేసినావు. వాస్తవానికి ఆయన దగ్గర ఉన్న సబ్ ఏజెంట్లు అంటే అక్కడ ఎన్ని వేల మంది ఉండేవారండి? అక్కడ 70,000 మంది అప్పుడు సఫర్లు ఉన్నారు. అంటే వాళ్ళకి పడ్డ కష్టాలు ఏ విధంగా రోడ్ల మీద ఉండేవారు? మెయిన్ ఏంటంటే సార్ విజిట్ దందా నడిచింది. గల్ఫ్ కంట్రీది అక్కడ దేశాలు తప్పు కాదు. కానీ జగిత్యాల నుంచి ఎక్కువ ఎందుకు మంది వెళ్తుంటారండి? అది మోసగల కేంద్రం, అది ఉద్యమ నాయకుల కేంద్రం. అక్కడ ఉన్న ప్రతి ఒక్క దానికి అదే మూల కారణం. ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు పాపం వాళ్ళు ఈజీగా మోసపోతారు సార్. దుబాయ్లో రోడ్ల మీద పడుతున్న తెలుగు వాళ్ళ కష్టాలను చూసి ఆ తర్వాత మీరు లెటర్ రాస్తూ ఎంతమంది వరకు మీరు కాపాడారు ఇప్పటి వరకు? నేను కాపాడలేదు సార్, గవర్నమెంట్ కాపాడింది. కానీ గవర్నమెంట్ కాపాడదు, కానీ మీరు ఉద్యమానికి మూల కారకుని మాత్రం నేను సార్. ప్రపంచంలో కూడా ఈ ఉద్యమం ఎవరు లేవా తీయలేదు. అందరికంటే మంచి పని చేసింది ఎవరు సార్? అమలాపురం ఎంపీ హర్ష కుమార్ సార్. కానీ మీరు చెప్తున్న ఆ స్కామ్లో చాలా మంది రాజకీయ నాయకులు అప్పట్లో పేర్లు వచ్చాయి కదా. ఇప్పుడు పెద్ద లీడర్గా ఉన్నారు అందరూ. గల్ఫ్ మోసగాళ్ళు, గల్ఫ్ ఏజెంట్లు, గల్ఫ్ ఏజెంట్ తర్వాత లీడర్లు, నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. అంటే అమలాపురం నుంచి వచ్చిన ఆడవాళ్ళందరూ ఏం చేసేవారండి? అక్కడ వంట పని చేసేవారా? లేదంటే చాలా మంది చెప్తుంటారు వంట పని మీద తీసుకొచ్చి వ్యభిచారం చేస్తుంటారని. తప్పు సార్, ప్రభుత్వం వ్యభిచారం చేయించారు. అంటే అక్కడ వాస్తవంగా అక్కడ వ్యభిచారం చేయాల్సిందేనా? మన వాళ్ళే బ్రోకరేజ్ చేసుకుంటూ వీళ్ళని అక్కడ అమ్మేస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత విధి లేక, మీరు సినిమా చూస్తారు కదా, విధి లేక అట్లా లొంగిపోవాల్సిందే. ఇటీవల కాలంలో తిరిగి గల్ఫ్ వెళ్తూ మోసపోతున్న వాళ్ళకి వెళ్ళమంటారా వద్దంటారా? మీరు వచ్చి మెసేజ్ ఏంటంటే గల్ఫ్కు వెళ్ళాల్సిందే. ఎందుకు వెళ్ళకూడదు? మంచి కంపెనీలు ఉన్నాయి, మంచి ఆఫీసులు ఉన్నాయి, మంచి లైసెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి. గవర్నమెంట్ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించుకుందామని ఎవరికో డబ్బులు ఇచ్చిపోతుంటే తప్పది. అంటే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న చాందభాష గారికి మృతదేహాలని తీసుకురావాలి అనే ఒక మంచి సంకల్పం ఎందుకు కలిగింది? మంచి సంకల్పం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. పొట్ట కూర్చు కోసం కొంతమంది
కొంచెం డబ్బులు ఎక్కువగా సంపాదించుదాం కొంతమంది బ్రోకర్ల మాటలు నమ్మి గల్ఫ్ దేశకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మాయ బయటపడతారు. అప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. భాష రాని దేశంలో పడుతున్న బాధల్లో వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఒక ఆపద్బాంధుడు ఎదురయ్యాడు. అతడు అక్కడున్న వాళ్ళని తమ దేశానికి తీసుకురావడంకు అతను పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టిన ఆయన ఎటువంటి ధన సహాయం లేకుండా గల్ఫ్ దేశంలో చిక్కుకున్న వారిని తమ దేశాలు తెప్పించడమే కాకుండా అక్కడ చనిపోయిన మృతదేహాలను కూడా దాదాపు 600 మృతదేహాలని భారతదేశం తెప్పించి వాళ్ళ కుటుంబాలకి అందజేసిన వ్యక్తి పేరు చాంద్ బాషా. చాంద్ బాషా గారు ఎందుకు అటువంటి మంచి కార్యక్రమం ఎంచుకున్నారు, ఆ స్వచ్ఛంద సంస్థగా ఎందుకు చేయాలనుకుంటున్నారనే విషయాన్ని చాంద్ బాషా గారు అని తెలుసుకుందాం. చాంద్ బాషా గారు నమస్కారం. నమస్కారం సార్. బాషా గారు చాలా కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో బాగా నక్సల్స్ మూమెంట్ మంచి పీక్ స్టేజ్ ఉన్న ఏరియాలో వచ్చిన మీరు సడన్గా గల్ఫ్ వెళ్ళడం ఏంటి, అక్కడ 16 సంవత్సరాలు పనిచేయడమే కాకుండా అక్కడ ఎవరైతే కొంతమంది చిక్కుకుపోతున్నారో బ్రోకర్ల మాటల్లో మాయ మాటలు నమ్మి ఉండిపోతున్నారో వాళ్ళని తీసుకురావడం, ముఖ్యంగా అన్నిటికన్నా చాలా మంచి కార్యక్రమం మృతదేహాలను తీసుకురావడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. అక్కడ ఉద్యోగాలు చీటలను తీసుకురావడం కాకుండా మోసపోవడం కాకుండా మృతదేహాలు అనాథగా ఉన్న డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం మీరు చేపట్టినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అసలు ఈ కార్యక్రమం చేపట్టాలి ఎందుకు వచ్చింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు అసలు గల్ఫ్ వెళ్ళాలనుకున్నారు చెప్పండి. సార్ నా పేరు షేక్ చాంద్ పాషా, జగిత్యాల సార్. మాది ఉమ్మడి కుటుంబం మాది ఉంది, చాలా ప్యూర్ ఫ్యామిలీ. మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేసి సస్పెండ్ తర్వాత మా బిజినెస్ ఉంది, మా మామిడి తోటలు ఒకటి చేసుకుంటూ బతికే వాళ్ళము. నేను మేము 6 అన్నదమ్ములు, 2 అక్కలు, నాది 6 సంతానం. నేను చిన్నప్పటి నుండి జాలీగా తిరిగేవాడిని. అంటే చదువుకు ఫస్ట్ తెప్పి ఫస్ట్ స్కూల్లోనే బీర్పూర్లో మా జాబ్ చేస్తున్నాం డాడీ. అక్కడ బీర్పూర్ స్కూల్లో మా ఫస్ట్ రోజే నన్ను పిల్లలు వెనక నుంచి ఏతాలు చేస్తే వాళ్ళను గొడవ అయింది. నన్ను మాస్టర్ బాగా కొట్టారు. కొడితే ఆ రోజు నేను మాస్టర్ మీద కూడా రాయి వేసి వెళ్ళి వచ్చాను సార్. అది ఎక్కడి నుంచి ఇది నాది చదువు అనేది ఆగిపోయింది. చిన్నప్పటి నుండి కొంచెం నాకు ఉడుకు రక్తంలో అనిపించింది. ప్రేమగా అమ్మమ్మ పెంచుట్లా చదువు అనేది అవ్వలేదు నాకు. ఇది ఒక్కడైతే ఆ బీర్పూరు 72-73 మధ్యలో మా నాన్నగారు జాబ్ చేస్తున్నారు. బీర్పూర్లో ఒక సంఘటన జరిగింది సార్. ఆ టైం 72-73 మధ్యలో చిన్న అబ్బాయిని 6-7 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి నాకు. అక్కడ 2 వ్యక్తులు ఒక ఎస్డీ మీదనో జావా మీదనో వచ్చి వడ్డారి కుటుంబాలను అందరి మీద వాళ్ళు దాడులు చేసి చాలా విచిత్రం కొట్టి బడిచలతో కొట్టి వాళ్ళను లాక్కెళ్ళి ఒక సర్వీస్ హరిహరి పటేల్కి ఒకటే ఉంటుంది, సాయంత్రం పొద్దున ఒక బస్సు వస్తుంది సర్వీస్. ఆ సర్వీస్లో ఎక్కించుకొని వాళ్ళను మళ్ళీ జగిత్యాల తీసుకెళ్ళి అక్కడ ఉంచి మళ్ళీ హాస్పిటల్లో కట్టుకట్టి చెప్పారు. వాళ్ళు కొట్టి తీసుకువెళ్ళంగా నేను మా రోడ్డు క్యాంప్కి అడ్డంగా నిలబడి ఒక రాయి దాన్ని ఇచ్చాడు. అది నా మొదటి అన్యాయం మీద పోరాటం అన్నట్టు. దానికి ఇప్పటికి కూడా ఒక డ్రైవర్ అనే వ్యక్తి యాదగిరి గారు ఉన్నారు, ఒక ముస్లిం కండక్టర్ అనే ఉండే, మిగతా చనిపోయారు. కాంతయ్య అని ఇప్పుడు జగిత్యాలలో ఆర్టీసీలో డ్రైవర్ చేస్తున్నాడు. ఆయనే అప్పుడు కిందనే పనిచేస్తుండే, మన బతికే ఉన్నాడు. ఆయన నన్ను పట్టుకోవడానికి ఉరికిచ్చాడు ఈ సంఘటనలో. అక్కడి నుంచి మొదలైంది అన్యాయం మీద పోరాటం అనేది. ఇది నేను అప్పుడు అన్యాయం చూడలేకనో ఏదో చిన్నపిల్లని అదే నడిచింది. అక్కడ నుంచి మా నాన్నగారికి అక్కడ జాబ్ వదిలేశారు. అక్కడ నుంచి మేము వచ్చి మా ఊర్లో ఉన్నాం. మా ఊర్లో మా భూములు జాగాలు ఉండేనట, మాకు తెలియదు. మీకు ఇక్కడ జాగా ఉంది, మీ ఇక్కడ జాగా ఉంది. మా అమ్మమ్మ వాళ్ళది వాళ్ళు ఏం లేకుండా మమ్మల్ని గాలికి వదిలేస్తే మా నాన్నగారు మమ్మల్ని ఒక చిన్న గుడిసెలో ఉంచి తను పడ్డ కష్టాలను మేము చూసాం సార్. అప్పుడు చదువు అందలేదు. చిన్నప్పటి నుండి నేను జాలీగా ఉండి బాంబే వెళ్ళిపోయాను. తిరిగి ఎక్కడ వెళ్ళి నాకు మంచి వాళ్ళు దొరికారు. డాన్ సినిమా చూసి అమితాబ్ బచ్చన్ చూద్దామని ఆశతో అక్కడికి వెళ్ళి అమితాబ్ బచ్చన్ ఇంటి ముంగట్ని రోజు కాల్ కాయడం. అక్కడిక్కడ గోపాల్ ఖెమ్కా అని బాంబేలో ఒక బిల్డర్ వారు నన్ను అడాప్ట్ చేసుకున్నారు. నన్ను 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. విషయం తెలుసుకున్నాక అక్కడ నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం కొంచెం ఏబిసిడి కొంచెం ఒక అబ్బాయిగా వచ్చి 2 సంవత్సరాలకు వారే ఉత్తరం రాశారు మా ఇంటికి. మా మేనబావ వచ్చి నన్ను తీసుకొచ్చారు. అది 82 మధ్యలో.
82 మధ్యలో ఇక్కడ ఇండియాకు జైచలకు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు పీడిఎస్ ఏబీపీ బాగా నడుస్తుంది ఎక్కువగా. అవును. అప్పుడు నేను పీడిఎస్లో జాయిన్ అయ్యాను. అడగట్లో హమీద్ అనే ఒక అబ్బాయి ఉండి పీడిఎస్ పార్టీకి నేను పాంప్లిమెంట్ పంపడం, పార్టీకి మాకు సంబంధం లేదు, ఇంత చిన్న వయసు. ఆ హమీద్ అనే వ్యక్తి పీడిఎస్లో యాక్టివ్ మెంబర్గా ఉండి మమ్మల్ని కత్తులు ఒకటి వాళ్ళ కోసం సాయంత్రం పూట మమ్మల్ని సైకిల్ మీద జరగొడుతుండే ఇలా మేము. ఆ విధంగా నరసింహరావు అనే ఎస్ఐ గారు మా జగిత్యాలకు వచ్చారు. ఈజ్ బెస్ట్ ఆఫీసర్, టైగర్ అనే ఆయన గుర్తింపు ఉన్నది. టైగర్ నరసింహరావు అంటే ఎస్పీగా ఆయన ఇక్కడ రిటైర్డ్ అయ్యారు, వైనాగర్ పనిచేశారు. వారు అప్పుడు ఎస్ఐగా ఉన్నారు, యాక్టివ్గా ఉండి నా పాంప్లిమెంట్ జగిత్యాల బస్ డిపో కావాలని మేము పీడిఎస్ పార్టీ బంద్ పిలిపించినప్పుడు నేను యాక్టివ్గా పనిచేసినప్పుడు నన్ను ఆ పాంప్లెంట్ తోటి ఎస్ఐ గారు పట్టుకున్నారు. నన్ను కొట్టాలన్నా ఏం చేయను జీవులోకి ఎచ్చుకొని ఏమరా నీకు బుద్ధి లేదు అట్లా ఇట్లా చెప్పి అప్పటి నుంచి కొంచెం లావుగా ముద్దుగా ఉన్నవాడిని ఆయన కోపంకి వచ్చి వదిలేశారు. అప్పుడు ఒక భయం పట్టుకున్నది, పోలీసులు కొడితే భయం అని. ఆ పీడిఎస్ పార్టీకి అక్కడనే సత్తు చెప్పాను, అక్కడికే సత్తు అయిపోయి ఆ టైంలో ఇది 84, 83 ఆయన ఎస్ఐగా సిఐగా వచ్చేస్తారు. 85 వరకు 85 సిఐగా వచ్చి పోలీసు పరిచయం నేర్చుకున్నప్పుడు నేను నేరుగా పని నేర్చుకున్నాను. పెయింట్ పని, పెయింటర్గా పని నేర్చుకుంటూ ఒక 20-30 మంది పిల్లల్ని కూలీ తీసుకొచ్చి నేను పెయింట్ చేసుకుంటూ వాళ్ళకు కూడా ఉపాధి కలిపి నేను ఉపాధి పొంది అలా నాకు నరసింహరావు గారు నాకు పోలీస్ క్వార్టర్స్ ఇప్పటికీ క్వార్టర్స్లో ఉన్నాయి. ఆ క్వార్టర్స్లో పోలీస్ స్టేషన్కు నాకు పెయింటర్గా అది ఇచ్చారు కాంట్రాక్ట్. పని చేసుకుంటూ అట్లా పెయింటర్ పాషగా ఎదిగాను సార్. పెయింటర్ పాషగా ఎదిగిన తర్వాత మార్షల్ ఆర్ట్ మీద నాకు బాగా అభిప్రాయం. హైదరాబాద్లో ఎంఏ హమీద్ అని బ్లాక్ బెల్టర్ వస్తుంది, ఆయన చేయించారు. మా మాస్టర్ కిషన్ గౌడ్ ఉండే కరాటే ఫైటర్గా ఆయన నేను ఫ్రీగా ఆయన జాయిన్ అయ్యాను. మంచి యాక్టివ్ ఫైటర్గా పనిచేశాను, బ్లాక్ బెల్ట్ దాకా తీసుకున్నాను. నాకు మా కిషన్ గౌడ్ మాస్టర్ నాకు ఫీజు లేకుండా నేర్పించారు. నేను నేర్చుకున్న ఆర్ట్ను సార్, మార్షల్ ఆర్ట్ను నేను పల్లెల్లో నేర్పాను సార్ ఫ్రీగా పిల్లలకి. నస్టేట్ ప్రాంతంలో ఉన్న విలేజ్లకు వెళ్ళి అక్కడ ఉన్న పిల్లల్ని నస్టేట్ మూమెంట్లకు పోకుండా ఒక క్రమశిక్షణగా వాళ్ళని తీర్చిదిద్దాం. చాలామంది నాకు స్టూడెంట్స్ కూడా బ్లాక్ బెల్ట్గా ఉన్నారు. 90 వరకు నేను చాలా పనిచేస్తూ ఇటు కరాటే కోచింగ్ చేసుకుంటూ ఇటు పెయింట్ పని చేసుకుంటూ ఆ టైంలో మా 85 ఫాస్ట్ చనిపోయినాక ఇంటి భారం పడ్డది. దాని తర్వాత నాకు ఇటు కరాటే అండ్ ఫీల్డ్ పరిచయాలు పెరుగుట్లా నాకు చాలామంది ఇట్లా సపోర్ట్ చేశారు. చాలామంది నేను కరాటేలో పెయింటర్గా రెండును ఒక మంచి ఛాన్స్ పాషాగా సార్ అని కరాటే మాస్టర్ పోతే అప్పుడు ఇట్లా బాగా చేయటము అంటే ఒక చదువురాని వ్యక్తికి నాకు కరాటే అబ్బింది. దాంతో క్రమశిక్షణ పెరిగింది సార్. డిసిప్లిన్ అంటే ఏంటిదని నేను నేర్చుకున్నాను. చాలామందికి కరాటే నేర్చుకొని నేను ఎవరిని కూడా నేను ఒక దెబ్బ కూడా కొట్టలేదు. కరాటే ఫీల్డ్లో చాలామంది ఇది చేస్తారు, నేర్చుకున్నాను. ఆ టైంలో ఏంటంటే పోలీసుకు నాకు బాగా సంబంధాలు పెరిగాయి. నరసింహరావు సార్ అప్పుడు సిఐగా వచ్చారు, తర్వాత రాజారెడ్డి హెడ్ కానిస్టేబుల్, అల్తాఫ్ మా జైచంలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఎట్లా చాలామంది పోలీస్ ఆఫీసర్లు నన్ను సపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గర సపోర్ట్ అంటే వాళ్ళు ఏమంటే తిరగడం, వాళ్ళు ఏమంటే జీవులు పోవడం. నక్సలైట్లు వీళ్ళకు మాకు అసలు అంతా ఇది లేదు. కాకపోతే ఆ పల్లెల పోటీ పోతే నక్సలైట్లకేమో పోలీసులు ఇన్ఫార్మర్ అండి. ఈ పోలీసులో కొంతమంది వచ్చి కొంతమంది పోలీసులు కూడా హరాస్మెంట్ చేస్తుండే. ఏమైతే పోలీసు అక్కడ ఊళ్ళో వెళ్ళి హరాస్మెంట్ చేస్తే డైరెక్ట్ నేను ఎస్ఐ గారు నరసింహ సార్ చెప్తుండే వెళ్ళి సో ఇట్లా ఉందని. అట్లా వాళ్ళకు కొంతమంది ఫాల్స్ కేసులు పెడుతుండే. ఎక్కువ మట్టుకు పోలీసులు అక్కడ ఫాల్స్ కేసులు బాగా పెడుతుండే. మన దొంతపురం విలేజ్ ఉన్నది, రాములు అని సుంకరి, ఈసూబ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, మదార్ అన్న మిత్రుడు, వీళ్ళందరి మీద ఫాల్స్ కేసులు పెట్టేవారు. వాళ్ళకి సపోర్ట్ లేకుండే. కాబట్టి వాళ్ళు పాషాబాయి అన్నారు కత్తుండు, అరే సాబ్ ఐసా कैसा कर रहे अपना आदमी అంటే ఆ టైంలో నాకు దొంతపూర్ పాషా అని పడిపోయింది సార్. ఈరోజు నేను డిసిప్లిన్గా ఉన్నాను అంటే ఆ దొంతపూర్ విలేజ్ నన్ను ఒకసారిగా గుర్తింపు ఇచ్చింది. అక్కడ గ్రామస్తులు చాలామంది ఇప్పటికీ చాలా ప్రేమిస్తారు. దొంతపూరు, తిమ్మలపూరు, గుళ్ళకోట, ఇవన్నీ గొల్లపల్లి ఈ ప్రాంతాలలో వెళ్ళి వాళ్ళ ప్రేమలు పొందాను. అక్కడ నుంచి చైన్ సిస్టమ్ జరిగి ఈ 90 వరకు చాలా మంచిగా ఉండే. 90లో 89-90 మధ్యలో బీర్పూర్లో బాంబ్ బ్లాస్ట్ అయింది. నరసింహరావు సార్ డిఎస్పీ గారు, నరసింహరావు సిఐ గారు డిఎస్పీ గోపాలకృష్ణ గారు మీద మా పందుపాతలు పెట్టి వాళ్ళను చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ మిస్గేట్లో ఒక జీప్ పేలింది. ఒక జీప్ పేలి కుటుంబానికి సంబంధించి 17 మంది చనిపోయింది. ఒక పాప బతికింది, ఒక డ్రైవర్ బతికాడు, ఆయనకు కూడా ఛాన్స్ పాస్ట్గానే ఉండే. ఆ టైంలో నాకు తెలియకుండానే 14 మంది పేర్లు నక్సలైట్లు పేపర్లు వేశారట, చంపేస్తాం వీళ్ళని. అందులో నా మంచి బాలమిత్రుడు భూమన్న, కరవత్ల భూమన్న, కొంతమంది పేరు జగన్, చాలామంది పేరు వాళ్ళ మాజీలు, అందులో మీ పేరు కూడా ఉంది, అందులో నా పేరు కూడా ఉంది. నాకు తెలియదు. నేను పూర్తిగా ఆ రోజు ఫస్ట్ చదువుకుని అనుకున్నానంటే ఇప్పటిదాకా చదువుకొని నాకు తెలియదు.
నాకేం తెలియదు. రాజిరెడ్డి హెడ్ కానిస్టేబుల్ అప్పుడు అండ్ అల్తాఫ్ దేవేందర్ రెడ్డి అని వీళ్ళందరూ వీడు అనవసరంగా చనిపోతాడు పోరాడు అదని నరసింహరావు సార్ మా భూమన్న. ముఖ్యంగా నేను లైఫ్ బతికానంటే మా రాజిరెడ్డి, నరసింహరావు సిఐ గారు, అప్పుడున్న మా కరవట్ల భూమన్న నా మంచి బాలమిత్రుడు చిన్నప్పటి సంది, ఈరోజు మంచి ఒక హోదాలో ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి వీటి వినడు, వీళ్ళందరూ ఈ పోలీసులు వెంబడి వాళ్ళ వెంబడి ఊళ్ళో పడి పోతుండు, అనవసరంగా బలవుతాడు, చాలా పేదవాడు అని చెప్పి నన్ను ఏం చేశాడంటే అమరేందర్ రెడ్డి అనే సిఐ గారు ఎస్ఐ గారు కొత్తగా వచ్చాడు జైచల్కు. కొత్తగా వస్తే అమరేందర్ రెడ్డి ఎస్ఐగా కొత్తగా వచ్చాడు. దేవేందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ మనకు మంచి మిత్రుడు పరిచయం ఉండే అక్కడ పోలీసులో. అయితే అమరేందర్ రెడ్డిని చెప్పి చాంద్ పాషను మీరు ఇమీడియట్లీ బెదిరించి ఏదో వేసి వీని ఇక్కడ లేకుండా వేయాలి, మీరు పంపించాలి, లేకుంటే వాడు మన దగ్గర ఉండాలి. ఇటు గాలి తిరుగుతున్నాడు, నా స్టేట్ మూవ్మెంట్లలో వీడు చనిపోతాడు, ఇది ఎవరికూ అన్యాయం చేయలేదు అని అబ్బాయి మంచోడని రాజిరెడ్డి స్పెషల్ మా భువన్న స్పెషల్ బాగుండే. ఎస్ఐ గారు కూడా వీడు ఏంది ఎప్పుడు విన్నాడు అని చెప్పని పిలిపించుకొని నువ్వు ఎటు పోవద్దురా, ఊళ్ళో పట్టి పోవద్దురా అంటే నేనేం చేస్తాను, నేను కరెక్ట్ పోతున్నా సార్, నేను పని చేసుకుంటాను, పెయింటింగ్ చేసుకుంటా గోలపల్లి అక్కడ బిల్డింగ్స్ గుర్తపడుతున్నా, అట్నే కోచింగ్ ఇచ్చుకుంటున్నా సార్. అయితే నాకు రాజిరెడ్డి వీడు వినడా అని చెప్పని అమరేందర్ రెడ్డితో పిలిపించుకొని నన్ను ఒక 24 hours కస్టడీలో ఉంచుకున్నారు. నువ్వు నా స్టేట్లకు అన్నం పెడుతున్నావు అది ఇది అని నాకు ఒక ప్రేమ అయినా కానీ నాకు తెలియదు, భయం గురించి నేను లేదు సార్ అట్లా లేదు సార్ అంటే అదే మన రాజిరెడ్డి దేవేందర్ రెడ్డి వచ్చి లేదు సార్ మన మంచి అబ్బాయి మన ఎస్పీ గారు కూడా ఆయనకు అవార్డు ఇచ్చాడు, మనకు మంచి అబ్బాయి మంచి స్టూడెంట్ అని అట్లా లేదు లేదు వీడు అన్నలకు అన్నం పెడుతుండు, జమాల్ విన్ సెంటర్ ఇచ్చిండు, ఇంటికి జమాల్ వస్తాడు అని చెప్పని ఊరికైనా పెరిగితే నేను సీరియస్గా సార్ మీరు అనవసరం మాట్లాడకండి, మీరు హోంగార్డ్ నుంచి ఎస్పీ దాకా నన్ను అడగండి, నా గురించి చెప్తారు, మీరు ఇట్లా వేసి ఏదో అందరి లెక్క ఎన్కౌంటర్ అవుతుంటే ఊకోను అని గట్టి మళ్ళీ రాజిరెడ్డి ఉండాలి అట్లా మాట్లాడకరా మా తమ్ముడే సార్ అని చెప్పని ఆయన రాజిరెడ్డి లైఫ్ ఇచ్చిండు నాకు. అవుట్ ఆఫ్ పోతావా ఇక్కడ ఉంటావా రెండే మాట్లాడాను. అయితే నేను కరాటే ఫైటర్లో ఎస్పీ గారు నాకు అవార్డు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు కానిస్టేబుల్ జాబ్ ఇస్తాము, చదువుకుంటే మీకు మంచి జాబ్ అంటే అప్పుడు ఎలిజిబిలిటీ కాదు, ఇక హోంగార్డ్ ఇస్తా అన్నారు. హోంగార్డ్ చేసేది నరసింహరావు సార్ అయితే హోంగార్డ్ చేయ సార్, నేను ఇట్లా నమస్తే పెట్టాను కాదు సార్ అని నేను అప్పుడే అయితే వీడు విన్నాడు బయట పంపించిందని నేను నా మాజీ నస్లేట్ ఉండే సాయి అన్న మేమిద్దరం రఫ్ అన్నట్టు. ఇక జగిత్యాల అనేది ఎవరికి అన్యాయం చేసినా క్రైమ్ చేసినా మేము ఊకోవాళ్ళం కాదు, గూండాయిజానికి మేము సరే పోలీసు ఎంకరేజ్ మేమే పోలీసులు అక్కడ. సాయన్న అంటేనే జగిత్యాల అంటే జిల్లా మొత్తం కానీ ఉమ్మడి జిల్లాలో సాయన్న అంటే భయం ఉండే, మొన్న చనిపోయాడు ఆయన. నరసింహరావుకు మంచి ఆత్మీయుడు. అటువంటి సందర్భంలో మమ్మల్ని వీళ్ళిద్దరూ ఉండొద్దు ఇక వీరనంటే మమ్మల్ని పాస్పోర్ట్కు డబ్బులు ఇచ్చింది కూడా రాజిరెడ్డి సారే సార్. అప్పుడు 350కి పాస్పోర్ట్ ఉంటుంటే పాస్పోర్ట్ తీపిచ్చిండు, పాస్పోర్ట్ తీపిచ్చి నువ్వు బయటికి వెళ్ళిపోరా డబ్బులు మేము ఇస్తాం నీకు అంటే అప్పుడు ఆయన కోయిట్ పంపించిండు పోలీస్ డిపార్ట్మెంట్ పాస్పోర్ట్ తీసి, నాకేమో నువ్వు బయటికి వెళ్ళిపోయి డబ్బులు ఇస్తావు, నేను బహ్రెయిన్కు మా ఊళ్ళో ఏజెంట్ ఉన్నాడు ఆయనకు ఆ టైంలో 27,000 రూపాయలు వీజాకు మాట్లాడి పోవడం జరిగింది. అంటే పోవడానికి ఆయన నన్ను డబ్బులు తీసుకున్నాడు, వీజా వచ్చింది, వీజా వచ్చినాక డబ్బులు తీసుకున్నాడు ఆయనతో, అప్పటికే గాయమైపోయింది సార్. ఇది స్టార్ట్ ఇక గల్ఫ్ వెళ్ళక ముందు నుంచే గల్ఫ్ ఏజెంట్ల మోసం అనేది నేను మోసపోయాను ఫస్ట్ మీరే. నేను అంటే అంతకుముందు మోసపోయిన వాళ్ళని మేము హెల్ప్ చేసేవాళ్ళం, కానీ నేనే మోసపోతానని అనుకోలేదు. వీజా వచ్చింది, నువ్వు తొందర రావాలంటే నాకు డబ్బులు లేదు అక్కడ 10 రూపాయల వడ్డీ సార్. ఆ టైంలో వడ్డీకి ఇచ్చింది నాకు 10 రూపాయలు. మేనశంకర్ అని ధర్మపురి ఆయన వడ్డీ వ్యాపారం చేస్తుండే, నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉందంటే ఆయన దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు వడ్డీ 6 months వాయిదా రూపాయలు ఆ డబ్బులు తీసుకొని, ఇంకొక మా మదర్ బాయ్ నాకు 6,000 రూపాయలు అప్పు ఇచ్చిండు, నా దగ్గర 5,000 10,000 ఈ డబ్బులు తీసుకొని అప్పు చేసుకొని నేను గల్ఫ్కి వెళ్తే బొంబాయి వరకు పోతే బొంబాయి నుంచి పైసలు తీసుకుని మాయమైపోయింది సార్. ఏజెంట్ లింగయ్య అని ఇంకో లింగారెడ్డి అని వాళ్ళు వీళ్ళందరూ. ఇక వీసా ఉంది అక్కడ ఆఫీస్ డబ్బులు ముట్టలేదు వాస్తవానికి. మేము 15 రోజులు బొంబాయిలో ఉండి సఫర్ అయితే బాంబే చిన్నప్పుడు బాంబే పారిపోయినాయి కాబట్టి నాకు బాంబే అవగాహన ఉంది. ఆ ఏజెంట్ను ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ ఉందో శాంతాక్రూజ్లో స్కైకింగ్ అనే ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ ఏరియాలో నేను తిరిగాను. తిరిగితే అక్కడ మా తెలుగు వాళ్ళు కనబడితే ఇట్లా లింగన్న చిల్లాపూడి లింగన్న అంటే ఆయన కాందివెల్లిలో ఉంటాడు, మహేంద్ర గ్యారేజ్ ఇంకా జూపపట్నం ఉంటాడంటే అడ్రస్ తెలుసుకొని మేము మార్నింగ్ 4 గంటలకు అక్కడికి వాలి నేను మా అన్నయ్య మన దుర్గ పట్టుకొని కొట్టుకుంటూ తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి ఎవరెవరైతే ఏజెంట్ ఉందో
లింగన్న, గంగారాం, ఇంకో ఇద్దరు ముగ్గురు, లింగారెడ్డి, ఇంకో ఆఫీసు, ఈ 5 ఏజెంట్లు అక్కడ వర్లీలో కూర్చోబెట్టి నేను ఇక్కడ మోసపోయిన అని తెప్పి ఇంటికి వాపస్ వెళ్ళిపోతే నేను బతికే వేస్ట్, నా డబ్బులను ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా, లేకపోతే నా బయట పంపించాలి. రెండిటి ఒక్కటే, లేకుంటే మీరు ఎవ్వరు కూడా ఇక్కడ సేఫ్గా ఓరు ఇక్కడ నుంచి అని చెప్పి అక్కడనే బొంబాయిలో వార్నింగ్ ఇచ్చిన. బొంబాయి టాయిడ్ అక్కడ మనకు అసలు. నేను వర్లీ అంటే డేంజర్ వాళ్ళ ఏరియా. అంటే నేను ఎవరు అనేది ఆ లింగారెడ్డికి తెలుసు, నా ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది అప్పటికే. అంటే లేదన్నా మేము మీకు అప్లై చేయలేదు, వీసాలు ఉన్నాయి, నాకు ఆఫీస్ చూపించండి ఎక్కడ ఉందో ఆఫీస్. దాదర్లో మెయిన్ పవర్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ ఏజెన్సీ ఆ ఆఫీస్కి తీసుకువెళ్తే ఆఫీస్లో నేను వెళ్ళినాక అక్కడ పంజాబీ అండ్ లైసెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. ఉంటే నేను ఒక్కరిని కాదు సార్, నాతో పాటు 60 మంది 40-50 రోజుల నుంచి సఫర్లో ఉన్నారు ఈ ఇటువంటి ఏజెంట్లు కొంతమంది. వాళ్ళందరికీ వీసాలు వచ్చినాయి, వీసా ఉంది, జాబ్ ఉంది, కానీ వీళ్ళు ట్రావెలింగ్ టికెట్ ఫ్రీ వీసాలు ఇచ్చింది వాళ్ళకు. 4,000 రూపాయలు టికెట్ ఛార్జ్ కట్టుకోవాలి. కానీ వీళ్ళు అప్పుడు 25,000, 30,000, 40,000, నేను పరిచయం కాబట్టి 17,000, 27,000 తీసుకున్నారు. ఈ విధంగా చేస్తే ఆ పంजाबी एजेंसी है अरे तुम अच्छा काम किया यार, तुम अच्छा, तुमको हिंदी भी मालूम है, तुम ये लोग चला चोर हरामी लोग ऐसे, हमको तो हम फ्री वीज़ा दे रहे, तुम लोग जाओ काम करो అని చెప్పని మాకు 2 days అలా అన్ని అకామిడేషన్ ఇచ్చి మనిషికి 500 రూపాయలు ఖర్చులకు ఇచ్చి నేను నెక్స్ట్ జూలై 19 నాడు మమ్మల్ని గల్ఫ్ బైరాన్ పంపించారు సార్ 90లో. అక్కడికి వెళ్ళినాక అక్కడ నుంచి 50 మందికి నేనే బోసును, వాళ్ళకి తెలుగు తప్ప ఏం రాదు. ఇక వాళ్ళకు మా గైడెన్స్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రజాక్ అని అక్కడ బెంగళూరు ఏజెంట్, ఇక ఏజెంట్ చైన్ ఇక మీకు అంటే ఏజెన్సీ మీకు చైన్ చెప్తుంది. ఇక అక్కడ రజాక్ అని ఏజెంట్ ఉంటాడు అక్కడ, ఆయనకు ఇంకొక ఏజెంట్ ఉంటాడు, ఆయనకు క్యాంబోస్, వీళ్ళు ముగ్గురు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వీసాలు అంతా అమ్ముకుంటారు కదా, కంపెనీ ఫ్రీ వీసాలే. వీళ్ళు అనుకున్న మమ్మల్ని జాయిన్ చేశారు. నేను యాక్చువల్ పెయింటర్ని, బెస్ట్ పెయింటర్, నాకు అవార్డు ఉంది, మంచి పెయింటర్ నేను, నాకు పెయింటింగ్ జాబ్ ఇవ్వాలి. అక్కడ కూడా లేబర్లా సముద్రంలో అక్కడ ఇక్కడ ఏడాదిలో వారేసాను. ఆ 15 రోజులు బాగా ఫైట్ చేసినాం. రూములు అంటే గలీజ్ రూములు, టాట్పత్రి బాత్రూమ్స్ మొత్తం నీళ్ళుకి రోడ్డుకి వస్తున్నాయి, మేము ఇక్కడ ఉండడం అది అని మేము స్ట్రైక్ చేసినాం. నాతో కొత్తపేట బాపురెడ్డి అని ఒక ఆయన, రైకల్ దేశం కాదు దేశం వెళ్ళి అక్కడ కూడా స్ట్రైక్ చేసిన. ఫస్ట్ ముగ్గురు, ఒక ఆయన చనిపోయాడు, నష్టపెట్టి చంపేశారు. కొత్తపేట బాపురెడ్డి, మోహన్ రెడ్డి అని మైతాపూర్ నుంచి 27 మంది, మొత్తం మీద 50 మంది, ఈ ముగ్గురం స్ట్రైక్ చేసినాం. అక్కడ స్ట్రైక్ చేసి మాకు ఫుడ్ సరిగ్గా లేదు, రూమ్ లేదు, ఏదేంది అని చెప్పని లొల్లలు చెప్తే హసన్ అలీ రజా అని ఒక మేనేజర్ అరబీ ఆయన వచ్చిండు. వాట్ ఈస్ దిస్ అంటే, सर आई नो जो మాకు ఇవంతా अच्छा नहीं है, खाना वाना नहीं है, काम नहीं करते, हम बाहर जाओ, हम पेंटर है, हम पूरा पेंटिंग के काम किए. కేరళలో వచ్చి तुम पेंटर का मालूम है क्या, టెస్ట్ లేవన్నా లేవన్నా, టెస్ట్ తీసుకున్నాం. టెస్ట్లో పాస్ అయినాం అని చెప్పినాం, ఏ కలర్ ఎట్లా కలపాలని చెప్తే तुम फेल అయినాడు. हम कैसा फेल है, हम काम नहीं, हम काम करते हम ఇండియా జాబ్ బేజావ్ అంటే అక్కడ గొడవ ఇది వారు నడిచింది. ఇక మాకు వచ్చి మీకు ఒక మధ్యాహ్నం భోజనం పెడతాము, బిర్యానీ, మీకు ఎక్స్ట్రా ఓవర్ టైం ఇస్తాము, మీకు సాలరీ కూడా పెయింటర్దే ఇస్తాము. మాకు జిద్దా ఐలాండ్లో, సౌదీ బేరెన్లో, జిద్దా ఐలాండ్లో సౌదీ బార్డర్లో ఒక జాబ్ వచ్చింది, మీరు అక్కడ పని చేయండి, మీకు మంచి ఫెసిలిటీ ఉంటారంటే ఇక ఒప్పుకొని పోయినాం. ఆ జిద్దా ఐలాండ్ అనేది అండమాన్ జైల్, మనకి ఇక్కడ ఎట్లుందో అది గల్ఫ్ కంట్రీకి అండమాన్ జైల్. అది జిద్దా ఐలాండ్ అంటే సౌదీ అండ్ బహ్రెయిన్కు బార్డర్లో ఉంది. అక్కడ మేము మమ్మల్ని ఒక 150 మందిని పంపించింది. అక్కడ చెత్త అంత జమ అవుతుంది కదా సార్. ఆయన అక్కడ షేక్ ఖలీఫా అండ్ బిన్ ఖలీఫా అని ఈసా అనే బిల్డింగ్, ఆయన ప్యాలెస్ కట్టుకోవడానికి ఆ జైలు మొత్తం తెంపేశాం. ఆ జైలును మేము స్వయంగా తెంపాం అటు గన్నులు బట్టి, కచ్చరా ఆగితే అక్కడ చక్కెర వచ్చి కింద పడిపోవడం, అందరూ మాస్కులు ఇవ్వలేదు మాకు ఎవరికి. నేను మళ్ళీ అక్కడ స్ట్రైక్ చేసిన. ये मास्क नहीं, केरला सुरेश ने నాకు फोरमैन तुम काम करेंगे ऐसा क्या कहता, हम काम कर रहे भाई, काम बो आ रहे, बच्चे पूरा गिर जा रहे. 40-50 మందిలో ఒక్కొక్కరికి ఏం దివచ్చు. ఒక రాజస్థాన్ ఒక అబ్బాయి ఉండే, ఆయనకి వస్తుండే, మేము రఫ్గా మాట్లాడేవాళ్ళం. అట్లా సురేష్ అని ఫోర్మెన్ డ్రెస్ చేసి వాడు నా మీద కొంచెం చేయి ఇట్లా పడితే వేసి పంచి కొట్టిన. ఆయన ఫైటర్, వాడు దెబ్బ కొట్టే వరకు ఆ కింద పడిపోయిండు. కింద పడిపోయినాక లేచి మళ్ళీ కొట్టినా. अरे सुरेश को बहुत मारा, सुरेश అప్పుడు వైర్లెస్ ఫోన్ లేవు కదా సార్, వైర్లెస్ సురేష్ ఫోన్ పోయి ఆంధ్ర వారా మారా అని బయటకు పోతే నాకు అది వైర్లెస్ సెట్ కంపెనీకి ఉంటుంది. కంపెనీలో మంచి వాళ్ళు ఉన్నారు, అంటే ఆ సురేష్ ఎంత చెడ్డవాడు అనేది ఆ కంపెనీ తెలిసిపోయింది. కైకుమారా మేము మంచిగా అడిగాము, చేసిండ్రు.
గవర్నమెంట్ కంపెనీలు వచ్చిండ్రు, మాకు మాస్క్లు ఇచ్చిండ్రు అన్నీ చేసిండు, మాకు ఫుడ్ మంచి అరేంజ్మెంట్ చేసిండు. అబ్దుల్లా అని అక్కడ మాకు మంచి బిర్యానీ పెట్టిండు, తిన్నాం, పని చేసుకున్నాం. 3 months నాకు షేక్ ఖలీఫా ఇస్లామిక్ ఖలీఫాలో వాచ్మెన్గా పెట్టి నన్ను సెక్యూరిటీ గార్డ్ నుంచి మంచిగా నాకు ఇంత ఒక పంజాబ్ వాళ్ళు అది చేసుకున్నా. అక్కడ అయిపోయినాక కంపెనీకి వచ్చాం. సురేష్ని కొట్టిన అన్న ఒక థాట్ నాకు ప్రమోషన్ ఇచ్చింది. వ్యక్తంగా అక్కడ గొడవ అయితే ప్యాక్ చేస్తారు, ప్యాక్ చేసి నన్ను అబ్దుల్ వహాబ్ అని అక్కడ సపోర్ట్ చేసి నాకు ఎంకరేజ్ చేసి తర్వాత ఆఫీస్ బాయ్గా ఇక్కడ 6 months కూడా నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవుట్లో నాకు అబ్దుల్ వహాబ్ అని అక్కడ చీఫ్ అకౌంటెంట్ ఒక అన్నయ్యగా పరిచయం అయ్యాడు. ఆయన పరిచయం ఆయనే సపోర్ట్ తోటి ఆ కంపెనీలో 16 సంవత్సరాలు పనిచేస్తారు. ఆయన అబ్దుల్ వహాబ్ సపోర్ట్ తోటి, అబ్దుల్ వహాబ్గా భాయ్ అని ఒక పేరు థాట్ అయిపోయింది. ఆయన దగ్గర వెళ్ళి మంచిగా పని చేసుకుంటూ ట్రాన్స్ఫర్ ఎక్కడున్నా డ్రైవింగ్ ఎక్కడ అరబోలు, కార్ డ్రైవింగ్, లారీ డ్రైవింగ్ అని ఏదున్నా మనం దూరిపోతాం కదా సార్, సికావు సాబ్ అంటే నేర్చుకుని అక్కడనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని అదే కంపెనీలో డ్రైవర్గా పనిచేసిన 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో ఏంటి స్టెప్ బై స్టెప్ పెయింటర్గా వెళ్ళి లేబర్గా వెళ్ళి ఇస్తాం. 1 year 2 year లోపటినే మొత్తం అరబీ వచ్చి అంత అయిపోయినాక డ్రైవింగ్ నేర్చుకున్నాక ఆ కంపెనీ లైసెన్స్ తీసింది. కంపెనీ లైసెన్స్ తీపించి కంపెనీ నుంచి అక్కడ డ్రైవర్గా బుక్ అయినా, డ్రైవర్గా పని చేసుకుంటూ ఉంటాం. వెకేషన్ వచ్చినా మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ సియా సున్ని చాలా గడబడలు వచ్చినాయి. ఆ గడబడలలో నేను కారు నో ఎంట్రీ పార్క్ వెళ్ళిపోతే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైరింగ్ అయింది, షేవాల్సిన వాళ్ళు. అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసిన మేము ఇండియాకి వచ్చినాం సార్. ఇండియాకి వచ్చినాక ఇక్కడ మేము పని చేస్తాం పాత పని కదా, మళ్ళీ పోలీసుల దగ్గరకు వెళ్ళడం, పోలీసులు మాత్రం తిరగడం ఇట్లా. అయితే అంటే మీరు అప్పుడు ఇండియా వచ్చేసరికి జగిత్యాలలో మూమెంట్ ఏ విధంగా ఉంది? అప్పుడు నేను జగిత్యాలలో 95లో 90కి వెళ్ళి 94 డిసెంబర్కి వచ్చేసాం. ఇక 5 hours 5 సంవత్సరాలు అక్కడ మంచి డబ్బు సంపాదించుకుందాం. దేవుని దేవాలి. యాక్సిడెంట్ అయితే కూడా నాకు ₹1,00,000 అప్పుడు ఇన్సూరెన్స్ వచ్చింది. దాంతో జగిత్యాలలో ఇల్లు కట్టుకుందాం, మంచిగా భూమి కొనుక్కుందాం. సెట్ అయినా మళ్ళీ పోవాలన్న థాట్ రాలేదు. మళ్ళీ ఏమైందంటే నాది మూమెంట్ మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు, ఈ మాజీ స్టేట్లు అందరూ గుంపు కూడడం, మళ్ళీ ఊళ్ళపడి పోవడం, మళ్ళీ పంచాయతీలు ఒకటి ఇవ్వడం అన్ని అని చెప్తే మాట్లాడడం. అవే ఏజెంట్లు పంచాయతీ ఏదైనా సెటిల్మెంట్లు వేయడం సార్ డైరెక్ట్. అంటే పంచాయతీ అంటే అన్యాయం, డబ్బులు తీసుకుంటారు. ఎవరికి అన్యాయం జరిగిందంటే ఆ టౌన్కి వెళ్ళారు సార్, నేరుగా మా దగ్గరకు వచ్చేవారు. మేము మళ్ళీ పోలీస్ దగ్గరికి వెళ్ళి సార్ మందోళ్ళు అంటే అప్పుడు పోలీసు మేము కోఆర్డినేషన్ పనిచేసినాం. అప్పటి పోలీసులతోటి ఏదైతే మేము పనిచేసినామో సార్ ఇది మనోడే సార్ మంచోడు అంటే వాళ్ళు ఇందురు. ఇప్పుడు ఏమైందంటే ఏవడన్నా మాకు సంబంధం లేదు, మాకు డబ్బులు ఏమి ఇస్తో చెప్పు అంటాడు. అది నడుతుంది ఇప్పుడు. అప్పుడు ఏంటంటే ఈ విధంగా ఉన్న మా పోలీసుల మనుషులం కాబట్టి ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళు డైరెక్ట్గా వచ్చేవారు. వస్తే మేము వాళ్ళు తీసుకొని పోయి నేరుగా పనిచేసేవారు. ఇదొకటి ఒక హెల్ప్. ఆ విధమైన హెల్ప్ తోటి మేము పేరు సంపాదించుకున్నాం, డబ్బులు సంపాదించుకున్నాం, జనరల్ ప్రేమ సంపాదించినాం. దాంతో మళ్ళీ నేను ఇక ఫైనాన్స్గా వీక్ అవుతున్నాం. పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఎట్లా అదని చెప్పంటే ఒక ఇల్లు ఉంది, మరి ఏం లేదు, డబ్బులు వెళ్ళి వచ్చినాం. మళ్ళీ పోదామని సౌదీ అరేబియాకి వెళ్దాం. సౌదీ అరేబియాకి వెళ్తే అక్కడ ఫెయిల్ అయినాం, తిరిగి వచ్చినాం. ఇట్లా మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ ఇబ్బందులు. ఈ అచ్చుడుపోవడానికి లాస్ట్కు 2008లో నన్ను మళ్ళీ ఎప్పుడైతే కంపెనీ వాపస్ వచ్చిందో అదే కంపెనీ నన్ను వాళ్ళు వాపస్ పిలుచుకున్నారో మంచిగా పని చేసుకొని అక్కడ వాపసారి పిలిపించుకుని అక్కడ మళ్ళీ ఉండి ఏదైతే నేను లాస్ అయినో మధ్యలో చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. ఎందుకంటే నేను వాస్తవానికి ఈ పోలీస్ వ్యవస్థ అనేది చెడిపోయింది. ఈయన ఒక పోలీస్ మెయిన్గా పనిచేసినోని ఇప్పుడు పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే మీకు అర్థమైన ఉంటుంది. నా మీద ఫాల్స్ కేసులు పెట్టిండ్రు. ఫాల్స్ కేసులు నేను పోలీస్ మనిషినే ఉండి కూడా పోలీసులు కేసులు పెట్టారు మీ మీద? 95లో ఎప్పుడైతే ఇండియాకి వచ్చానో అప్పుడు నా మీద డకెటీ కేసు పెట్టిండు. నరసింహరావు సార్ మనిషిని కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఎంత ట్రాన్స్ఫర్ అవ్వడమే ఆలస్యం, నా మీద డకెటీ కేసు పెట్టింది సార్. నేను ఒక కారు కొనుక్కున్నాను, డబ్బులు సంపాదించుకొని వచ్చినాయి కదా, చిన్న కారు కొనుక్కొని ఆ కారు నడుపుకుందాం అనుకున్నాను. అప్పటి కారు నడపలే, కొన్న కారును రిపేర్లో పెట్టుకుందాం, రిపేర్ చేస్తున్నాం. ఆ రిపేర్ టెస్ట్ కొరకు మేము వెళ్తూ ఉంటే అక్కడ వరదలు వచ్చింది ధరంపూర్ గంగకు. అప్పుడు మా రమణన్న మంత్రి ఉండే. అప్పుడు వరదలు వస్తే చూడబోయినాక వస్తూ ఒక ఊళ్ళో ఆగినాం, భోజనం చేసినాం. మధు నరసింహరావు నేను అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం టార్గెట్లమే. మేము టార్గెట్లో అందరితో కలిసి ఉన్నాం కాబట్టి మేము అప్పుడు పోదాం. అక్కడ పంచాయతీ నడుస్తుంది, ఎలక్షన్ పంచాయతీ, ఉప ఎలక్షన్ లేదు, సర్పంచ్ లేదు. ఆ కారు నంబరు నోట్ చేసుకొని
ఆ నరసింహరావుకు ఉన్న వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఈ కారులో వచ్చిండ్రు మధునూరులో. మీరు ఎంక్వైరీ చేయండి సార్, మీ కెమెరాని పంపించండి. ఆ ఊర్లో దొంగతనం కాలేదు, డక్కడి కాలేదు, దొంగతనం కేసు పెట్టి అప్పుడున్న సందాని ఎస్ఐ, నేను పేరు కూడా మీకు చెప్తున్నా, ఇప్పుడు డిఎస్పీగా రిటైర్డ్ అయిపోయింది కావచ్చు ఆయన, సందాని ఎస్ఐ పోయేరు ముఖం తెలియదు. ఆయన కేసులు నమోదు చేసిండు. నరసింహరావును వేరే పగులు అనేవాడు బాగా కొడుతుండు. నా కొరకు వేటలో ఉన్నాడు. మా తమ్ముడు వచ్చి అన్న నేను ఇద్దరు పిల్లలు అప్పటికి నాకు. అంటే అప్పుడులో ఆ కేసు నాకు ఐడియా ఉంది. సందాని ఎస్ఐ చేసిన కేసులో చౌటప్పల్ దగ్గరే కదా అది జరిగింది. చౌటప్పల్ కదా, మద్దునూరు తుపాకీలతో బెదిరించి టెక్కాట్ చేశారనేది కేసు. ఇండికా కార్లో ఇండికా అది అంబాసిడర్ కార్లో వచ్చి తుపాకులతో బెదిరించి దోచుకున్నారని కేసు ఫైల్. ఐడియా ఉంది నాకు. మీకు తుపాకులు ఎక్కడివి? నేను చెప్తాను కదా సార్, ఫస్ట్ అది కంప్లీట్ కానండి. ఏ ఓపెన్ హార్ట్ ఇవ్వాలి. మీ ముందు కూర్చుంటే ఇవరకు నేను ఎక్కడ ఇలా ఇవన్నీ విషయాలు చెప్పలేదు, ఎందుకంటే ఏదో ఒక రోజు చెప్పక తప్పదు కదా. తుపాకులు పట్టుకోవడం తెలుసు మాకు, తుపాకులు పట్టుకోవడం తెలుసు. తుపాకులు ఇచ్చింది పోలీసులు అండి. పోలీసులు తుపాకులు మాకు ఇచ్చి పట్టుకోరా బాబు అని పట్టుకున్నాం. మేము ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా బెదిరించినట్టయితే నాకు ఆ కేసు ఐడియా ఉంది. అందులో మీరు నాటు తుపాకులు చూపించారు పోలీసులు అప్పుడు. నాటు తుపాకులు కదా అది, నాటు తుపాకు కాదు సార్, నేను చెప్తానండి. నేను పోలీసులకు అండ్ నక్సలైట్లకు అండ్ జనాలకి ఒక వారధి పనిచేసిన. వారధి అంటే బ్రిడ్జి. నక్సలైట్లకు కూడా ఇబ్బంది రాకుండా ఎవరు అసలు ఇన్ఫార్మర్ ఉన్నారో వాళ్ళకు రై అనవసరంగా చచ్చిపోతారు, వాళ్ళు వస్తే మీకు తెలుసు, కానీ వీళ్ళను అనవసరంగా ఈ ఊళ్ళో దెబ్బతింటారు. అటు వాళ్ళని కాపాడుకున్నా సార్. ఇటు ఇన్ఫార్మర్గా ఎవడుకున్నాడు సార్, ఇటు ఇన్ఫార్మర్ కాదు సార్. వాళ్ళు ఏదో వచ్చి బెదిరిస్తే వీరు అనకుండా పోతే వీడిని వరకు వచ్చి కొట్టుడేది సార్ పోలీసులు మీరు అని ఇటు ఇన్ఫార్మర్లను కాపాడుకున్నా సార్ నేను. ఇటు నక్సలైట్లు కూడా పోలీసులకు ఏం చేయకుండా, పోలీసు మూమెంట్ వస్తే వాళ్ళు ఎన్కౌంటర్ ఫైరింగ్ చేయకుండా మా అట్లా వచ్చిన పోయేటోళ్ళకి మీద చేస్తే మంచిగా ఉండదు. నేను వెళ్ళిన ఊళ్ళో సార్ ఎక్కడ కూడా క్రైమ్ కాలేదు. కానీ ఆ రోజు కేసు గురించి చెప్పండి. అంబాసిడర్ కార్లో మీరు వస్తున్నారు, పోలీసులు ఆపారు. లేదు, అంబాసిడర్ కార్లో అసలు మేము చెప్తున్నాం కదా, నేను పోయి వచ్చాము అయిపోయింది. ఫాల్స్ కేసు బుక్ అయినట్టుగా ఒక డిసెంబర్, అది నాకు యాదకుంది సార్, జనవరి 96లో జనవరిలో దొంగతనం జరిగినట్టు రిఫైర్ చేసిళ్ళు డకెటి కేసు. నేను ప్రూవ్ చేయమన్నా. నేను పోయింది పోలీస్ స్టేషన్కి, నన్ను కాపాడని పోలే. అప్పుడు రమణన్న మంత్రి ఉన్నాడు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీ పార్టీకి ఉన్నాడు. నేను ఎక్కడ కూడా లొంగలే, ఎక్కడ క్రైమ్ చేయలే, ఎక్కడ తప్పు చేయలే, తప్పు చేసేవాళ్ళని సహించలేదు. అప్పటి రౌడీ షూటర్లను కూడా నేను తబాదించిన వ్యక్తిని. ఆ రికార్డు ఉంది. నేను నరసింహరావు సోబత్ పట్టింది వాస్తవం. నరసింహరావు నా మిత్రుడు, ఇక్కడ పోలీస్ మిత్రుడు కాబట్టి నాకు అందరు మిత్రులే. ఆయన బీజేపీ వాళ్ళు, మేము ఏబీపీ వాళ్ళం, మేము పీడిఎస్లో పనిచేసినాం. పోలీస్గా మనిషిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ టార్గెట్లకు రూమ్ కిరాయిలు తీసుకున్నారు. ఈ టార్గెట్లో ఒక భూమన ఉన్నాడు, కర్తల భూమన్న ఆ టార్గెట్ అక్కడనే ఉండే, నరసింహరావు టార్గెట్ అక్కడనే ఉండే, మధునూరు సుభాష్ టార్గెట్. ఈ టార్గెట్లకు నేను ఫ్రెండ్ను. ఈ టార్గెట్లు ఏం చేస్తారు, పదలకొండి వెళ్ళి ఎవరిని బేరిస్తారు, ఏం చేస్తారు అంటే ఈ 5 మంది ఫ్రెండ్స్ మేము సాయిలు మేము వెళ్ళాలి సార్, జల్సగా చేసుకోవాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు పిలుస్తారు, పోదాం, భోజనం చేద్దాం, వెళ్ళొద్దాం, ఏమైనా ఉంటే మాట్లాడదాం. ఎవరిని కూడా మేము దెబ్బలు కొట్టలేదు సార్. మేము 5 ఫ్రెండ్స్ ఉన్నాం సార్. గంటల చంద్రయ్య, రామటంగి చంద్రయ్య, తౌడు పోషయ్య, ఇస్రాత్పల్లి సాయన్న, మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు సార్. కానీ ఎవడైతే అన్యాయం చేసిండో, ఎవరికైనా బెదిరిస్తుండో ఊరపోండి, వాళ్ళని నిలదీసినాం, జనాన్ని న్యాయం చేసినాం. కానీ ఆ కేసు నుంచి బయట ఎలా పడ్డారు మీరు? ఆ కేసు గురించి నేను మా తమ్ముడు బయటకు వచ్చి పోలీసులు తిరుగుతుందన్న, నన్ను పట్టుకపోయిన పోలీసులు అంటే ఎందుకురా అంటే ఏమో తెలియదు అన్నప్పుడు నేను చక్కగా భార్యకి తీసుకొని మార్నింగ్ వచ్చేసి నేను డైరెక్ట్గా బస్ స్టాండ్ నుంచి పోలీసుకి వెళ్ళిపోయాను. నా దోస్తు లక్ష్మీనారాయణ హోంగార్డు ఉన్నాడు, మంచి మిత్రుడు, భూమన్న, రామన్న అడ్వకేట్. ఇప్పుడు వాళ్ళిద్దరు బతికే ఉన్నారు, ముగ్గురు బతికే ఉన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, నేను రమ్మనంట పోయి సంధానం వేస్తే కూడా కూర్చున్నా. అని బతికే ఉన్నాడు సార్. ఒక పేజ్, ఇంత పెద్ద పేజ్ చెప్తున్నాడే, పోయి కొనేది సార్ मैं चांद पाशा बात कर मैं आया मेरे लिए क्यों फिर रहे हैं అంటే कट्टे बट्टी अरे सब हाथ मत लगाओ, मैं क्या गलती करा प्रूफ करेंगे तो मैं यहीं बैठ दूँ అనే కూర్చున్నాక సంధాని సార్ న్యాయం చేసిండు, అని ఉత్తికి న్యాయం చేసిండు.
నా మాటల్లో తెలిసిపోయింది. ఆయన డిఎస్పీ లక్ష్మయ్య సార్ వచ్చినప్పుడు కొత్తగా వచ్చిండు, నరసింహరావు సార్ వెళ్ళిపోవడం, ఆయన రావడం. లక్ష్మయ్య సార్ నేను చాంద్ పాషా వచ్చిండు సార్, వాడు రఫ్గా మాట్లాడుతున్నాడు, కాకపోతే నాకు అనుమానం ఉంది సార్, వాడు ఏం చేయనట్టు గుర్తుంది సార్. ఓకే వాడిని అక్కడే కూర్చోబెట్టాం కానీ ఈయన చెప్పినట ఫోన్, అప్పుడు లైన్ ఫోన్ కదా సార్, ఈ ఫోన్ అక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చున్నా. ఇటు వాడు చూస్తే ఈ పక్క కొలువై పౌలు ఉన్నాడు, మాజీ నస్లైటు, ఈ పక్క నరసింహరావు మధ్యనే ఉన్నాడు. ఇంకా మా ఎంబడి పురాణం తిరిగేవారు ఇద్దరు, షేక్ వాళ్ళు ఇద్దరు అక్కడ కూర్చున్నారు. ఏమైంది రాడు, బాత్ దేకనాథం ఉద్యోగం అంటే నేను నాకేం సంబంధం, నీకు కష్టలు అన్నప్పుడే కష్టాల్లో ఉన్నా. 4 అయింది 3 అయింది, మా భువన్న ఫోన్ చేస్తాడు, బతపే లక్ష్మీనారాయణ బాబు ఫోన్ చేస్తాడు. వాడిని ఎందుకు పట్టుకున్నారా వేసి పెట్టాడు, ఏ యొక్క ఫోను సంధాని సార్ రావట్లేదు, రిసీవ్ చేసుకోలేదు. గీడికేంది గిన్ని ఫోన్ రావడం ఏందని మళ్ళీ పిలిచిండు. అయితే ఏమో ఫోన్ బాగా చేపిస్తున్నాం అంటే నేను చేపిస్తాను సార్, 5 దాకా టైం ఉంది, నన్ను వదిలేయండి, 5 లోపు ఇక్కడ ఉంటే మీరేం చేస్తారో నాకు తెలుసు, నేనేం చెప్తున్నా మీకు తెలియదు అని నేను అన్నా. మాకు అక్కడితో అప్పుడు ఏమాలమే అన్నాక బతపే లక్ష్మణ బాబు అన్నకు ఫోన్ చేసిండు, రందన్ నాయకు ఫోన్ చేస్తే అప్పటికే ఆయన ఇంటికి వస్తుండు టీచర్లు. ఆ లోపే మా రావన్న అడ్వకేటు బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఉన్నాయి అప్పుడే, ఆయనే ఉండి వచ్చి ఏం తమాషా ఇది వాడు కష్టపడి పనిచేసి బతుకుని వీని షూరిటీ నేను తీసుకుంటున్నా, వీడు నా మనిషి అని రావన్నను తీసుకొచ్చినాక అప్పుడు మధు నరసింహరావు తోటి మనం కలవద్దు, వీళ్ళు మాట్లాడద్దు, మేము ఎప్పుడు ఇట్లా రావాలన్నాడు. పోలీస్ సపోర్ట్ చేస్తామని చెప్పాను. వచ్చినాక తెల్లారి మళ్ళీ రమ్మని నేను పోలే, ఒక రంజాన్నే చెప్పిన, రంజాన్నే ఉండి ఫోన్ చేసి సార్, ఫోన్ చేసి ఏంటి ఇదంటే సైట్ సంగతి నాకు ఏం తెలియదు అంటే ఎస్పీకి ఫోన్ చేసి, నువ్వు కరీంనగర్ వచ్చి నేను మాట్లాడతాను. అప్పుడు ఎస్పీ గారు అప్పుడు ఎవరు నాకు యాదట్లేదు సార్, ఎస్పీ గారు మాట్లాడితే గెస్ట్ హౌస్లో వెరిఫై చేయండి, ఆయన మీద నేరం ఉంటే నేరం తెలిపిస్తే యాక్షన్ తీసుకోండి, అనవసరంగా అబ్బాయిని సపోర్ట్ చేయొద్దు, నాకు తెలుసు బాగా అని చెప్పినట్టు నాకు అక్కడ ఉన్న వేరే వాళ్ళు చెప్తే నేను సేఫ్ అయినా. స్పెషల్ ఎంక్వైరీ పెట్టించిండు ముగ్గురు, ఒక ఎస్పీ ఇంకో స్పెషల్ ఆఫీసరు ఎంక్వైరీలో, అది ఫాల్స్ కేసు అని తేలింది. మద్ను నరసింహరావుకు ఎవరైతే మన వ్యతిరేక ఉందో కావాలని కేసు పెట్టి ఒకటి జీబు చెప్పిండు, ఒకటి కారు చెప్పిండు, ఒకటి ఆటోలో పోయిన చెప్పిండు, ముగ్గురు వేరు. నేనైతే ఏం నాకు నేను పక్కనే పోలేదు, అసలు నేను మద్నూరుకే పోలేదు. అంటే ఆ విధంగా కేసు నుంచి బయటకు పడిపోయారు. ఆ విధంగా కేసును బయటపడ్డాక అప్పటికి నాకు కారు కొనుక్కున్న, కారు రిపేర్ అది 1,20,000 అయిపోయింది. ఆ కారు ఉంటుంటే అది మూలకు మారేసి మళ్ళీ అప్పు వేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయి సౌదీలో ఉండి అక్కడ పని కాకుండా మళ్ళీ అక్కడ నుంచి సౌదీ నుంచి మళ్ళీ బేరంకి వెళ్ళి బేరం నుంచి నేను ఆ అప్పు అంతా ఈ అప్పు అంతా 6 సంవత్సరాల అప్పు తీర్కొని మళ్ళీ నేను ఇల్లు అయితే అమ్ముకున్నాను, అదే ఇల్లు కొనుక్కొని సేఫ్గా 2005లో మళ్ళీ సెటిల్ అయినా మంచిగా. 2005లో మళ్ళీ నేను ఏది పోగొట్టుకున్నాను అది సెటిల్ అయ్యి ఫినిష్ వచ్చేసినాం. ఫినిష్ వచ్చాక ఇక ఏజెంట్ మోసం ఇక్కడ స్టార్ట్ ఇక. ఇక్కడ 2005లో మీరు తిరిగి ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు గల్ఫ్ బాధితులు వాళ్ళ బాధలు, ఏజెంట్ మోసాల మీద మీ దృష్టి ఎక్కువ ఫోకస్ చేసిన. ఎందుకు చేసిన అంటే నేను రావటం నాకు దోస్తున్నాడు, ఇంకా వాస్తవం బడి కావాలి సార్, ఈరోజు ఓపెన్గా మీకు చెప్తున్నాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన మా నస్లేట్ తమ్ముడు, ఒక నస్లేట్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిండు, తుమ్మ లక్ష్మీ నర్సయ్య. ఆయన తమ్ముడు తుమ్మ గౌరయ్య అని ఒక ఏజెంట్ ఉండే, గల్ఫ్ ఏజెంట్. చాలా వేల మంది పంపిండు ఆయన, చాలా ఫ్రీగా, అంటే డబ్బులు తీసుకోవాలి ఆయన దగ్గర జనం ఇట్లా డబ్బులు వారుతారు వచ్చి గవర్నమెంట్ పంపిండు. ఆయన పంపిన ఊర్లో ప్రతి ఒక్కరు మంచి బతికిండు. అని ఆయనకి నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడైతే ఆయనకి ఇబ్బంది వచ్చిందో, పాషాబాయికి ఇట్లా ఇబ్బంది అయింది, ఇట్లా వీళ్ళు మెరుస్తుంటే ఎందుకు నేను డబ్బులు లేకుండా పంపించేసిన, డబ్బులు ఏమంటే ఇవ్వలేదు. ఆ విధంగా నేను 2-3 years సపోర్ట్ చేసి మా బామ్మర్దును పంపించి, మా బామ్మర్దు తిరిగి వచ్చిండు ధర్మపురి. మా బామ్మర్దు పంపిస్తే మా మామ ఉన్నాడు, మా మామ ఆర్టిస్ట్ డ్రైవర్ పనిచేస్తాడు, మా భార్య వాళ్ళ చిన్న బాబు. మా ఇద్దరు బామ్మర్దులు జేఎన్టీ కంపెనీ పంపిస్తే వాళ్ళు పని చేయక వచ్చిండు, లేకపోతే పని బాగాలేక తిరిగి వచ్చినా మా మామ నాకు చెప్తే మా బామ్మర్దులు తిరిగి వచ్చిండు, లక్ష తీసుకున్నమాట, ఈ పద్ధతి కాదు, కొంచెం హెల్ప్ చేయి, లేదన్నా వాళ్ళు కావాలని నేను మళ్ళీ ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ కొంచెం టికెట్ తీసుకుని పంపించాను. బామ్మర్దు హెల్ప్ చేసింది కాబట్టి ఆయనకు నేను కొంచెం మోరల్ సపోర్ట్ చేసిన సార్. మంచోడు కాబట్టి మంచోడు చెప్పినాం,
అప్పటికి ఇరిగేషన్ ఏజెంట్లు నాకేం తెలియదు. అట్లా కొంతమంది ఆయన డబ్బులు పారిపోతే ఆయనే అప్పులు నేను ఒప్పుకొని నేను కట్టాను సార్. 1,50,000 ఒక ఒప్పించిండు, 1,50,000 ఒప్పించింది. ఆయనే బాకీ నేను కాదని పెట్టుకొని పెద్ద మనిషికి పనిచేసిన కాబట్టి ఇతర తీరా టైం తీసుకొని టైం పెట్టేసిన. ఆ టైంకి రాకపోతే నాకు తీసుకున్నాను. మెయిన్ ఆయన బాకీ కొరకు నా ఇల్లు అమ్మేసిన, బాగా కట్టేసిన. ఎందుకంటే ఒప్పుకున్నా కాబట్టి ఆయన బలేతాడు. అప్పుడు ఈ గౌరయ్య ఎక్కడ ఉన్నాడో ఢిల్లీలో వీని వెతుకుంటూ వేటాడి పట్టుకొచ్చిన. అప్పుడు క్యాన్సర్ బీమారు ఉండే. క్యాన్సర్ బీమారుతో చాలామంది ఇంకా ఈయన తరఫున మోసపోయిండు, ఈయన తరఫున ఇంకా మంది మోసపోయిండు. ఆ మోసపోయిన వాళ్ళు మొత్తం మంది గౌరయ్యని పట్టుకొచ్చాడు చాంద్ పాషా ఢిల్లీకి వెళ్ళని. పట్టుకొచ్చి నా రూమ్లో ఉంచిన. నాకు డబ్బులు ఏవి, నా డబ్బులు నాకు కావాలి కదా. అంటే అప్పుడు క్యాన్సర్ రోగం ఉంటే ఎక్కువ డ్రెస్ మీద ఉండే. మరి బట్టలు కొనిచ్చి నేనే మళ్ళీ 5,000 ఖర్చు పెట్టించి ట్రీట్మెంట్ చేయించినాను. ఒక మిత్రుడిగా సహాయం చేసిన, కానీ ఒక ఏజెంట్గా ఆయన మీద ప్రెషర్ వేసిన. కానీ ఏజెంట్ చేసింది కాబట్టి ఈ 16 మంది నాకు వచ్చిండ్రు. వీళ్ళ బతుకులేంది. ఆ 16 మంది విజలేవి, పాస్పోర్ట్లు ఏవి, డబ్బులు ఏం చేసినావు. వాస్తవానికి ఆయన దగ్గర ఉన్న సబ్ ఏజెంట్లు డబ్బులు తినేసిండ్రు, పాస్పోర్ట్లు గౌరవకి ఇచ్చిండ్రు. డబ్బులు ఆయనకి ముట్లే కాబట్టి ఆయన విజలు ఇవ్వలేదు. ఈ మధ్యలో ఉన్న దళారులు మోసం చేసిండ్రు. ఈ ఎవరైతే మోసం చేసే ఏజెంట్ ఉన్నారో దళారులు వీళ్ళకు అందరూ పిలిపించి మీరు డబ్బులు కట్టండి, లేకపోతే మీకు సంగతి చూసుకుని మీ పాస్పోర్ట్ నేను తెప్పిస్తా, మీరు డబ్బులు అక్కడ అడుకోవాలి. వీడికి ముట్లేడు డబ్బులు, వీసాలు సంగతి సంబంధం. ఇది ఒకటి హెల్ప్ చేసిన. ఈ 16 మందితో పాటు 36 మంది సార్, 36 మందికి ఢిల్లీలో విజలు వచ్చినాయి. పాస్పోర్ట్లు ఉన్నాయంటే 100 పాస్పోర్ట్లు ఢిల్లీ ఆఫీస్కి పోయి తీసుకొచ్చి జనక అయిపోయిన. ఆ 36 మంది విజలు వచ్చినాయి. మాకు మరి విజలు ఖరాబ్ అయితే మేము లాస్ అవుతాం అని లైసెన్స్ ఏజెన్సీ ఉంది కాబట్టి మీరు నేరుగా ఆఫీస్కి వెళ్ళండి. ఆ టైంలో మీకు నచ్చితే అప్పుడు ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో కట్టుకొని పోన్లి. వాళ్ళు మోసం చేస్తే లైసెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవచ్చు అని వాళ్ళకు సలహా అయితే ఆ 16-20 మంది వాళ్ళు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిండు. వాళ్ళు ఓకే చేసుకొని పోయేదో వాళ్ళు ఇప్పటికీ కంపెనీ వస్తుపోతున్నారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిందా గల్ఫ్ బాధ్యత ఉంది స్టార్ట్ అయితే. అప్పుడు అయిపోయినాక ఇప్పుడు నేను హెల్ప్ చేసినాక వీళ్ళందరూ ఒకటైపోయిండు. నా డబ్బు నాకు రాలే, నాకు బాకీ ఇవ్వాలి గౌరయ్య. నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలా. నేను బయటికి వెళ్ళిపోయే రోజు టికెట్ విధా నేను కన్ఫర్మ్ అయిపోయింది. నాకు డబ్బులు ఇస్తే పోతాను. కానీ నేను హెల్ప్ చేసిన వ్యక్తి సార్ నాకు ద్రోహం చేసిండు. నేను హెల్ప్ చేసిన వ్యక్తి నాకు డబ్బులు సహాయం చేస్తే వన్ బ్యాక్ నేను కడితే నా డబ్బులు నాకు 20 ఇంత హెల్ప్ చేసిన నీకు అంటే నాకు హెల్ప్ చేయకుండా ఆ రోజు హైదరాబాద్లో ఒక మర్డర్ అయింది. పడ్డర్ రవి ఆ మర్డర్ అయింది. నేను పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 9 దాకా నా ఫ్లైట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంది. నేను మళ్ళీ బేరని వెళ్ళిపోవాలి. డబ్బులు ఇక తప్పించుకు తిరిగారు సార్. నా దగ్గర హైదరాబాద్కు రావడానికి టికెట్ ఉంది, ఫ్లైట్ టికెట్ ఉంది. హైదరాబాద్ రావడానికి నాకు కారు కిరాయి పైసలు లేవు, ఇంట్లో ఏం డబ్బులు లేవు. నాకు డబ్బులు ఇచ్చి ఇచ్చేసిపోదామని అంటే వాడు తప్పించుకొని తిరిగి నేను 9 నుంచి పొద్దున్న 7 నుంచి సాయంత్రం 9 దాకా వెయిట్ చేసిన. ఒక్కడే మిరపకాయ తింది అక్కడ. అంటే నేను అప్పుడు బస్సు అక్కడనే కాలు పెడుతున్నాను, ముంగట ధర్నా అవుతుంది. రవాణా చంపించండి. ఆ ధర్నాల్లో 7,000 రూపాయలకి అప్పుడు 3,000 2,000 ఎత్తుండే కిరాయి హైదరాబాద్ దగ్గర. 7,000 రూపాయలు కారు కిరాయి ఉన్న మా భార్య దగ్గర చిన్న బంగారం ఆ నైట్ ఎవరిదో అమ్మితే కారు కిరాయి తీసుకొని రాత్రి 1:30 బయలుదేరి నేను 5 o'clock వచ్చిన ధర్నాల్లో మొత్తం అసలు చేరతామో చేరవనుకున్నాం. అంత 500 బస్సులు కలిపోయినాయి. అప్పుడు నేను బేరన్న పోయినా సార్. వాడు నాకు చేసిన మోసానికి సాయం చేశానికి అప్పుడు ఈ ఏజెంట్ వ్యవస్థ ఉండకూడదని మనసులో పెట్టుకున్నా. బేరన్న పోయినా అక్కడ ఉన్న పైసలు తెచ్చుకున్నా. వీడికి మొత్తం 2005లో వచ్చి ఈ పాస్పోర్ట్ మోసాల మీద పడ్డా. పాస్పోర్టే కదా సార్ మెయిన్. పాస్పోర్ట్ యాక్ట్ రూల్ తెలియదు నాకు. ఎవడు ఏజెంట్ తప్పు చేసినా వాళ్ళు వస్తే డైరెక్ట్ పోదు. అప్పుడున్న ఎస్ఐ పోలీసులు మంచోళ్ళు ఉండే ఎల్బిఐ చెప్తాం, చేయకపోతే భయపడతాం. అంటే మీరు అప్పటి నుంచి మీరు ఒక బాధితుడిగా మారిపోవడంతో ఆ కసితో పాస్పోర్ట్ల బ్రోకర్ల మీద ఒక యుద్ధం ప్రకటించుకొని అప్పటి నుంచి ఎంతమంది వరకు మీరు ఇప్పటివరకు కాపాడు ఉంటారు? అది అప్పటి నుంచి అప్పుడు నేను ఏదైతే చేసినో అక్కడి నుంచి మళ్ళీ అయిపోయింది దుబాయ్ వెళ్ళిపోయినా. కొంచెం చేసి మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోవాలి కదా. దుబాయ్ వెళ్ళిపోతే అక్కడ మొత్తం వేలాది మంది రోడ్ల మీద అవుట్ ఉన్నారు పాసినట్టు. అక్కడ ఎట్లా వీళ్ళను నేను కూడా మరి ఎట్లా బయటపడాలి, విజిట్లో ఉన్నాం కదా అనేది ఎప్పుడైతే మేము అనుకున్నాము సార్ 2006 నుంచి ఇక స్టార్ట్ అయ్యా ఉద్యమం. ఇక్కడైతే అది కామన్గా పోలీస్ సపోర్టు మా సపోర్టు ఏదో ఎట్లా చేసినాం కావచ్చు, అది ఓవరాల్గా చేసినాం. 2006లో దుబాయ్ నుంచి స్టార్ట్ చేసినాం. దుబాయ్లో ఏంటంటే రేడియోలో మనసులో మాట ఒక కార్యక్రమం వస్తారు.
వార్తల్లో ఇవ్వడం అనమాట. మనతో మాట శివ అని ఒక తెలుగు యువకుడు అక్కడ రేడియో ఛానల్ ఓపెన్ చేసి సాయంత్రం అనేది మనసులో మాట కార్యక్రమంలో మన గల్ఫ్ బాధలు చెప్పుకుంటే ఇంటాడనే సూచన సలహా ఇస్తుండే. అదొక సలహాతో మేము రేడియోకి అది జాయిన్ అయిపోయాం. సాయంత్రం మాకు లైన్ కలిపితే మేము ఫోన్ చేద్దామని అట్లా ఒక వాలంటీర్గా తయారైనాం. ఒక మన బాధలు మన కష్టం మన తెలుగు వారం అంటే ఎట్లుంటుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి పథకం తీసింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నా అప్పుడు లేకపోతే ఏం చెప్పో తెలియదు. కాకపోతే ఈ ఈ వ్యవస్థను ఆపడానికి ఒక మూమెంట్ వాళ్ళు ఒక అవేర్నెస్ క్యాంపింగ్ ఆ రేడియోకి వాళ్ళు వాడుకున్నారు. కేవీ స్వామీజీ అని అప్పుడు రేడియోలో వచ్చి ఈ ఏజెంట్ల మోసాల మీద మాట్లాడుతుండు. నేను అప్పుడు కౌంటర్ వేసినప్పుడు చట్టం ఇలా ఉంటుంది, ఇమిగ్రేషన్ ఇట్లా ఉంటుంది, అదే ఉంటుంది చెప్పండి. ఇంత మంచిగా ఉందా అనేది మైండ్లో పెట్టుకొని నేను అక్కడి నుంచి ఇప్పుడు ఇట్లా లేతే ఎవరు లేఖలు రాయండి నీకు చదువు రాసి ఉంటారు. నా ఫ్రెండ్స్కు బాబు నేను చెప్పింది రాయాలి, చంద్రబాబు నాయుడుకు, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి, వీళ్ళకు వాళ్ళకు రాసి జనం బాధ నా బాధగా రాసి పోస్ట్ చేస్తుండే, ఫ్యాక్స్ చేస్తుండే గల్ఫ్ నుండి. నాకు మంచి మిత్రుడు ఇంకొక ఆయన దొరికిండు మధ్యలో భువనతోటి, ఆయన మిత్రుడు పరిచయం అయ్యిండు, చిన్నప్పటి పరిచయమే. జగిత్యాల ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఆయన పెళ్ళిరా నువ్వు పెళ్ళికి విజిట్ చేయవని భువన చెప్పిండు. పెళ్ళికి విజిట్ చేస్తే ఆయన వార్త చెప్పవా పాష అన్నాడు. మంచి వార్త శుభవార్త ఎత్తా అన్న, షబ్బీర్ అలీ సాబు దుబాయ్ వచ్చిండు, నేను ఇట్లా రేడియోలో మాట్లాడుతున్నా, ఇట్లా పంపినంటే నువ్వేం రాసి పంపినావు నాకు కూడా పంపు అంటే. నేను అప్పుడు ఫ్యాక్స్ మెయిల్ లేవు సార్, ఫ్యాక్స్కు ఒక ఫ్యాక్స్ పంపితే 10 రూపాయలు అక్కడి. ఆ ఫ్యాక్స్ పంపితే ఈయన వార్త రాయడే గల్ఫ్ భాషంగా అది ఆయన ఈ మీడియాను ఫోకస్ చేసి ఈ వార్త ఇటు చెప్పాలి, అటు పంపాలి, అక్కడ వదిలిపెట్టాలి, రేడియోకి పని చేయాలి, మా పని చేసుకోవాలి. ఈ ఒక 3-4 మంత్ నేను అక్కడ దుబాయ్లో ఉన్న అవుట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆదుకోవడానికి గవర్నమెంట్ మీద వేసిన ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్ వేసినాం. మిత్రుడు ఉన్నాడు కాబట్టి మా గాదేవేన్ అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మా మిట్టబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, బీజేపీలో ఏమో భువన్ ఉన్నాడు, అందరి మిత్రులు ఫోన్లు చేసినాం. ఇట్లా ఉంది కొంచెం ఆదుకోమని చెప్పు అంటే అక్కడ ఎన్ని వేల మంది ఉండేవారండి అక్కడ? 70,000 మంది అప్పుడు సఫర్లు ఉన్నారు సార్. అంటే వాళ్ళకి పడ్డ కష్టాలు ఏ విధంగా రోడ్ల మీద ఉండేవారా? రోడ్ల మీద సార్ అవుట్ పెట్టిండు. అంటే అప్పటిదాకా జనం తెలియదు, ప్రపంచం తెలియదు సార్ ఇది. ఇప్పుడు చాలామంది నేను గల్ఫ్ బాధిత నాయకులు అది ఇది అంటున్నారు, కానీ ఇప్పుడున్న నాయకులు కూడా అలా ఏజెంట్లే. ఐ విల్ ప్రూవ్. ఎవరైతే గల్ఫ్ ఏజెంట్గా గల్ఫ్ బాధితుల నాయకులుగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఏజెంట్కు లింకులు లేవు అంటే, వాళ్ళ ఏజెంట్గా పని చేయలేదంటే, నేను మీ స్టూడియోలోనే మీరు నన్ను అరెస్ట్ చేయించండి. కానీ ఒక్క ముసుకేసుకొని ఇలా పని చేస్తున్నారు, కానీ నేను ముసుకేసుకుంటలేను సార్. ఎక్కడైతే మీరు పడ్డ కష్టాలు ఏ విధంగా ఉంటాయి? విజిట్లో వచ్చా మెయిన్ ఏంటంటే సార్, విజిట్ దందా నడిచింది. గల్ఫ్ కంట్రీది అక్కడ దేశాలు తప్పు కాదు. మనం ఏదైతే అనుకుంటున్నామో, నేను అప్పటికి ఇప్పటికి నేను రాసిన ప్రతి ఉత్తరం నా దగ్గర ఉన్నది. మనం ఆ దేశాలది కాదు, దేశాలది కాదు, మనది తప్పు. మన దేశానికి ఆ దేశానికి రాయబారాలు సంబంధం అయిపోతాయి ఇలా మాట్లాడితే. చాలామంది ఇది మీడియాను మిస్గైడ్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళడమే ఇన్లీగల్గా వెళ్ళడం, విజిట్లో వెళ్ళడం, అడవి దందా చేయడం, కళ్ళమ్మడం, ఇన్లీగల్ పని చేయడం, వివిధ రకాల పని చేయడం. ఏదైతే లైసెన్స్ ఉన్న ట్రావెల్ ఏజెన్సీ మంచిగా వాళ్ళు జాబ్ ఇచ్చి పంపుతారు వాళ్ళు మంచిగా. నేను వేరే వెళ్ళినా మోసపోయినా కావచ్చు, నా మోసాన్ని నేను అరికట్టుకున్నా. నాతో పాటు 50 మందిని నేను అంటే కరెక్ట్ లైసెన్స్ ఉన్న ఏజెన్సీతో వెళ్తే ప్రాబ్లం ఉండదు. ఉన్నా ప్రాబ్లం అయినా ఈ రెస్పాన్సిబిలిటీ. ఆ వ్యక్తికి 2 సంవత్సరాలు ఏం జరిగినా ఈజ్ రెస్పాన్సిబిలిటీ. నేను వీళ్ళు ఇల్లీగల్గా వెళ్తున్నారు. ఇన్లీగల్గా వాళ్ళు రేట్ విధంగా పంపడం, వీళ్ళు స్టాంపింగ్ చేసుకోవడము, పట్టుకోవడం. ఇప్పుడు అలా వెళ్ళేటప్పుడు అక్కడ మీకు సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? ఒక దేశంలో మీరు వచ్చి ఇన్లీగల్గా వచ్చి ఇన్లీగల్ పని చేస్తున్నారు, ఇన్లీగల్ పని ఈజీ మనీ సంపాదించుకుంటున్నారు. మీరు అక్కడ ఎవరు తప్పు చేయలేదండి. కళ్ళు అమ్ముతారు, సెక్స్ వర్క్ పని చేస్తారు, ఇవన్నీ తప్పు మనం చెప్పుకోవద్దా? అవన్నీ చూసాం. నేను ఎక్కడైతే వెళ్ళినానో అక్కడ చూసి మన వాళ్ళే మనకు తప్పు తిరుగుతున్నారు. ఇలాంటివి కాకుండా ఇప్పుడైతే జరిగింది. నేను ప్రతి గవర్నమెంట్కు నేను అక్కడికి వెళ్ళి వచ్చి నేను అదే రాసిన ఉంది. ఈ చట్టాలు అమలు చేసిండ్రు. ఈ చట్టాలు అమల్లో ఉన్నప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఏ కానూన్కు ఇంప్లిమెంట్ కరో, కానూన్ అచ్చా హై, ఇంప్లిమెంట్ చేయండి సార్ అని ఇట్లా నేను ఒక పిచ్చోడ్లాగా తిరిగాను సార్. పిచ్చోడే నన్నైతే చాలామంది ఇంటి పిచ్చోడు అయిపోయాడు. మా కోమటి రాములు సార్ ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, పాగలే బోత్ పాగలే అంటుండే ఆయన పాపం. ఈ సపోర్ట్ అదే ఇంద్రకరణ్ రెడ్డికి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండే, ఆయన ఎక్కడ సపోర్ట్ మాట్లాడిండు. అంటే ఈ మీడియాను నేను క్యాచ్ చేసుకుంటూ నా బాధ అనేది మీడియాలో ఉన్న కథనాలు కావచ్చు, ఈ ప్రపంచం మీడియా మొత్తం జగిత్యాలకు వచ్చింది సార్. జగిత్యాల నుంచే స్టార్ట్ ఫైట్ మొత్తం. అవుట్లుక్ మ్యాగజైన్ కావచ్చు అన్నీ
కానీ జగిత్యాల నుంచి ఎక్కువ ఎందుకు మంది వెళ్తుంటారండి? జగిత్యాల నుంచి ఎక్కువ మంది వెళ్ళారు సార్. జగిత్యాల కేంద్రం, అది మోసగల కేంద్రం, అది ఉద్యమ నాయకుల కేంద్రం. అక్కడ ఉన్న ప్రతి ఒక్క దానికి అదే మూల కారణం. అక్కడనే అన్నీ పుడతాయి. మోసాలు పుడితే మోసగాన్ని ఆటలు పుడుతున్నది. అదో కేంద్రం అది. అక్కడ చుట్టుపక్కల ఏంటంటే అప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు, నిజామాబాద్ జిల్లాకు, మెదక్ జిల్లాకు అండ్ వరంగల్ జిల్లాకు అది కేంద్రం. ఇక్కడ మోసగలకు స్థలం ఉంది, మంచోళ్ళకు ఉంది, మంచి పోలీసులకు కూడా ఉంది. ఇది ఒకటి బిజినెస్ సెంటర్. అది ఇక్కడ బతకగల వ్యక్తి ఉన్నారు, ఈజీగా మోసపోతారు. ఈజీగా ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు పాపం వాళ్ళు ఈజీగా మోసపోతారు సార్. నా దృష్టి మొత్తం ఆదిలాబాద్ జిల్లానే. ఎందుకంటే మీరు ఆ కోణంలో మీరు అదిలా దుబాయ్లో రోడ్ల మీద పడుతున్న తెలుగు వాళ్ళ కష్టాన్ని చూసి ఆ తర్వాత మీరు లెటర్ రాస్తూ ఎంతమంది వరకు మీరు కాపాడారు ఇప్పటి వరకు? నేను కాపాడలేదు సార్, గవర్నమెంట్ కాపాడింది. కానీ గవర్నమెంట్ కాపాడదు, కానీ మీరు నేను ఎప్పటికీ లేఖ రాశాను, నా లేఖకు స్పందన వచ్చింది. నేను అలా చెప్పగలుగుతాను. నేను లేఖ రాశాను, మా ఎల్రమణకు మొదటి లేఖ రాశాను. ఆయన జగిత్యాల కలెక్టర్, కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసిండు. నా లేఖ చూపించే, నా లేఖ నా దగ్గర ఉంది ఇప్పటికీ. అన్న నాకు ఫోన్లో మాట్లాడిండు, పాషా ఇదే లేఖను చంద్రబాబు నాయుడు గారికి రాయి. ఆయన చంద్రబాబు నాయుడు నంబరు, హౌస్ నంబరు, ఫోన్ నంబరు, ఫ్యాక్స్ నంబరు 3 ఇచ్చిండు అన్న. 3 ఇస్తే 3 మళ్ళీ సేమ్ మ్యాటర్ రాసి పంపిన. ఇక్కడ స్టేట్ రాసి పంపితే ఫోన్లో మాట్లాడినా. నన్ను చంద్రబాబు నాయుడు నేనే చూడలే, అప్పుడు చూడలే. కానీ నేను ఇట్లా మాట్లాడితే రాసి పంపిన. మా అన్నకు పంపండి, నా ఎమ్మెల్యేగా, నాకు తెలుగు టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ఈజ్ మై బ్రదర్. నాకు చిన్నప్పటి సంది మరి నా వాళ్ళ ఇంట్లో ఉన్నాను, పక్కపడి తమ్ముడితో తిరిగినాం పక్కపడే. నాకు చిన్నప్పటి సంది మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అన్న ఇట్లా ఉందంటే ఆయన రాసిండు. ఈ రోజు ఈ స్థాయిలో కూర్చుందంటే నా ఉద్యమానికి సపోర్ట్ చేసింది అప్పుడు వెళ్ళరమ్మ. అంటే మీరు ఆ ఉద్యమంలో ఎంతమందిని కాపాడి ఉంటారు? ఆ ఉద్యమంలో కాపాడింది అప్పుడు ఆ ఉద్యమ ఆందోళనలో కాపాడిన ఈ ఉత్తర్వులు రాసినాక ఈ ఒత్తిడి పెరిగింది. అప్పుడు మంత్రి షబ్బీర్ గారు వచ్చినట్టు. ఇప్పుడు ఈ స్టార్ట్ ఇక్కడ నుంచి కథ. షబ్బీర్ గారు వచ్చారు. వచ్చి మా రేడియోలో మేము కూర్చుండి ఏ కరింగ్ అని చెప్పిండు, చేసిండు. ఆయన ఉన్న ఫ్యాక్ట్ చెప్పేసిండు. నా సమాచార మంత్రిగా ఉన్నప్పుడు సమాచారాన్ని తీసుకువెళ్ళారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారికి నేను ఉత్తరం రాసిన, అది కూడా వచ్చింది. రాసినాక ఆయన వచ్చిండు, మనం రిజిస్టర్ అంటే వేలాది ఇన్లీగల్గా వెళ్ళారు. ఇలా కాపాడాలి, లైసెన్స్ వేసి తప్పు చేస్తే కాపాడతాం. ఇదంతా ఇన్లీగల్ ఉన్న వాళ్ళు, లెక్కలు లేవు, ప్రూఫ్స్ లేవు. అప్పటిదాకా మేము తుమ్మ కామ్నే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే నేను ఇండియాకు వచ్చిన్నాం, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇమిగ్రేషన్ యాక్ట్ అని నేను స్టడీ చేసిన్నాం. అప్పుడు తెలిసింది మేమే తప్పు చేసినాం. అప్పుడు మేమే తప్పు చేసి మేము ఇల్లీగల్గా వెళ్ళి కాపాడినాం. అట్లా కాదు, ఈ ఇమిగ్రేషన్ యాక్ట్ను ఫోకస్ చేయాలి. అప్పుడు ఆయన అయితే మాట్లాడితే కరింగే బాబా అన్నాడు. కరింగే బాబా అన్నప్పుడు ఆయన వెళ్ళిపోయి లేట్ అయింది. సెప్టెంబర్ 15కు లాస్ట్ డేట్ సార్. సెప్టెంబర్ 15 లోపు మీరు వెళ్ళిపోకపోతే మీకు 50,000 దిరమ్స్ ఫైను అండ్ 8 సంవత్సరాలు ఫైన్ అని ఒక ఫత్వా జారీ వచ్చింది అక్కడ నుంచి. అవును. ఆ ఫత్వా జారీ అయినాక నేను ఒక లేఖ రాశాను సార్. అది మీకు రేపు పంపుతా. లాస్ట్ లేఖ అంటే నా ఫ్రెండ్ మిత్రుడిని కూర్చొని లాభించిన చెప్పింది రాయమని. లాస్ట్ సార్ మాకు 350 దిరమ్సులు మాకు టికెట్ సార్. మా డబ్బులతోటి అటు ఇండియా మొత్తం నడుస్తుంది, ఎన్ఆర్ఐ ఫండింగ్ తోటి. మేము చనిపోతే కనీసం మా శవాలైనా మీరు తీసుకువెళ్తారా సార్ అని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ని లేఖ రాసిన. అది పోస్ట్ చేసిన. మా సీనన్న వార్త రాసిండు. ఆ ఒక్క లేఖనే లాస్ట్ లేఖ. అది ఛాన్స్ లేదు. ఈ టికెట్స్ వీళ్ళు 200-300 ఇస్తామని చెప్పన్నారు. అప్పటికి మాకు టికెట్ ముందలే. మేము మనిషికి 300 టికెట్. నేను 3 నాకు సల్లరీ అయితే 3 టికెట్లు 200 చేసిన. 100 మందికి మేము తెప్పించినాం. 100 మందికి మేము తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పినాం. తర్వాత అక్కడ ఉద్యమం పెద్దగా పెరిగింది. అందరూ సంఘాలు అందరూ కలుసుకుని మేము పనిచేసినాం. నా ఒక్కని వల్ల అయిందని నేను చెప్పాను. కానీ ఉద్యమానికి మూల కారకుని మాత్రం నేను సార్. ప్రపంచం పూట ఈ ఉద్యమం ఎవరు లేవదీయలేదు. దానికి అప్పుడున్న ప్రభుత్వంలో 70,000 మంది ఆల్రెడీ తరలిచ్చింది ఇల్లీగల్గా. కొంతమంది సంఘాలు సపోర్ట్ చేసినాయి. అక్కడ ఉమాదేవి అనే మంచి మహిళ శాసనసభ, ఆమె బాగా అక్కడ దుబాయ్లో మాట్లాడి హెల్ప్ చేసింది. నేను ఒక లేఖలు రాయడమే, మీడియాకు సమాచారం ఇవ్వడం, మీడియాలో ఫోకస్ చేయడం, అక్కడ నుంచి మొదలైన కథను అప్పుడు శ్రీనివాస్ బాబు గారు అని ఫస్ట్ సెక్రటరీ జనరల్ కీస్ అనే తెలుగువాడు కావడం మన అదృష్టపడ్డాం. ఆయన తెలుగువాడిగా ఫస్ట్ సెక్రటరీ జనరల్గా ఉన్నాడు కాబట్టి తెలుగుని బాగా అర్థమైంది సార్. ఆయన ఏడ్చిండు. షార్జా హాల్లో మేము హెల్ప్ చేస్తున్నప్పుడు మా పని మా డ్రైవర్లుగా మాకు కొంతమంది హెల్ప్ చేయగలుగుతాం మనం. ఎప్పుడైతే సెప్టెంబరు 3 వరకు లాస్ట్ ఛాన్స్ అయిపోయిందో అప్పుడు నా పార్ట్ మళ్ళీ ముందుకు వచ్చింది.
ఏ సార్ ఇట్లా అయితే ఎట్లా సార్ ఇంత 1000 మంది ఉన్నారు తుమ్కు చెల్పురణ సాబ్ అంటే కైసా కరేంగే టైం ఖతం हो रहा भाषा అంటే इसके लिए సార్ ఇండియాకు जाना पड़ेगा నాకు ఇది కాదు నాకు కావాల్సింది ఇది ఎవరు చేస్తుండు ఇది ఎవరు ఎట్లా చేస్తుండు నాకు కొంచెం క్లూ ఇవ్వమని చెప్పిండు క్లూ ఇవ్వమంటే సార్ నేను ఇట్లా ఇంటికి తీసి లిస్ట్ ఇచ్చిన ఏజెంట్ లిస్ట్ ఇచ్చిన షబ్బీర్ రెడ్డి సార్కి ఇచ్చిన శ్రీనివాస్ బాబు గారికి ఇచ్చిన అందరికి ఇచ్చినాం सर एजेंट के ऊपर आप एक्शन लेगी तो ये काम खत्म होता एजेंट का जियो एजेंट के ऊपर एक्शन लो गल्फ जो एजेंट है चीटर एजेंट हो इनके ऊपर एक्शन लो 1 लाख 1.5 लाख लेके आ रहे हैं सर इनके ऊपर ये लोग खराब कर रहे हैं और इनको पॉलिटिकल का सपोर्ट है इनको पॉलिटिकल का सपोर्ट है पॉलिटिकल लीडर ही ये लोग को ये कर रहे हैं क्योंकि कोई भी MLA कोई भी लीडर हो जाएगा तो वो ఫ్లెక్సీ लगाता है लोग का मीटिंग में ఈ పొలిటికల్ సపోర్ట్ వీళ్ళకు ఉన్నది ఈ పొలిటికల్ సపోర్ట్ మీరు బ్యాన్ చేసి ఆ చట్టాన్ని మీరు అమలు చేయండి సార్ మీరు అమలు చేసి చూడండి మీరు ఎందుకు కాదు నేను ప్రూఫ్ ఇస్తున్నానని చెప్పండి ఒక్కటి హంశకల్ పాస్పోర్ట్ సార్ అంటే ఒకరిని పాస్పోర్ట్ మీద ఇంకో వెళ్ళగలుగుతారు మీ పాస్పోర్ట్ మీదే పాస్పోర్ట్ సార్ మీ ఫోటో మీద నేను దుబాయ్ వెళ్ళి వస్తున్నా హౌ ఇస్ పాసిబుల్ కానీ మీరు చెప్తున్న ఆ స్కామ్లో చాలామంది రాజకీయ నాయకులు అప్పట్లో పేర్లు వచ్చాయి కదా అసలు రాజకీయ నాయకులు ఎవరు సార్ ఇప్పుడు ఉన్నారా అసలు లీడర్స్ ఇప్పుడు ఉన్నారా సార్ ఎవరో 2-3 మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు సపోర్ట్ చేసిండు అంటే అప్పట్లో ఆ స్కామ్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారండి నేను వాళ్ళ పేర్లు చెప్పా సార్ పేర్లు ఆల్రెడీ మీడియాలో బయటకు వచ్చినాయి ఇప్పుడు పెద్ద లీడర్గా ఉన్నారు అందరూ గల్ఫ్ మోసగాళ్ళు గల్ఫ్ ఏజెంట్లు గల్ఫ్ ఏజెంట్ తర్వాత లీడర్లు నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు అట్లా అయి బతికే ఈ విధంగా మా బతుకులు ఇలా అంటే మీరు ఆ 70,000 మందిని తీసుకురావడానికి అంటే మీరు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక ఉద్యమంగా తీసుకురావడం అక్కడున్న లోకల్లాగా ఉన్న NGO సపోర్ట్తో వాళ్ళందరినీ తీసుకొచ్చారు అక్కడే మిగతా మంది అక్కడ ఆగిపోయింది సార్ చాలా మంది 20-25 వేల మంది ఇంకా ఆగిపోయింది ఇంకా ఎక్కువ కావచ్చు నేను చూసింది మీకు చెప్తున్నాను ఈ ఆగిపోయిన వ్యక్తులు తీసుకురావాలంటే మేము టికెట్ పంపిణీ చేసినాం సార్ ఒక 70 మందికి టికెట్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి ఆ డేటా అది 70 మంది ఆగిపోయినారు అందులో మన నిజామాబాద్ జిల్లా పెరికిట్ ఉంది సార్ పెరికిట్ ఓకే పెరికిట్లో రవి అని ఒక అబ్బాయి ఉన్నాడు సార్ ఆయనకి HIV రోగం ఉంది చెప్పొద్దు కానీ పాపం ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ ఆయన మీదనే ఎక్కువ ఫైట్ ఉత్తరం రాసిన ఆయనకు HIV ఉండి ఆయనకు వెళ్ళిపోవాలి ఆయన ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆపేసిండు ఆయనతో పాటు 70 మంది ఈ సాబ్ కైసా సాబ్ అని చెప్పంటే అటు వేసి శ్రీనివాస్ బాబు గారు మళ్ళా ఉండవైతే నాకు ఏం చెప్పిన భాషను ఒక వారం రోజులు షార్జా ఆఫీస్ హాల్లోనే ఉండు నీకు ప్రాబ్లం అయితే మేము చూసుకుంటాం అని చెప్పండి ఆ వారం రోజులలో ఎంతమందికి టికెట్ ఫెయిల్ అయినాయో మళ్ళీ వాళ్ళు ఓకే వేయించుకొని పంపించిండు ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాక చనిపోయింది సార్ రవి అనే అబ్బాయి పెరికిట్ వాడు ఇల్లు తెలుసు ఆయన నేను చూసి ఆ కాలు పడుతున్నాడు టికెట్ అందులో మా జయించే వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఎప్పుడు ఎవరికైతే హెల్ప్ చేస్తాం సార్ ఎంత ఏమున్నా ఇచ్చినాం భోజనాలు ఇచ్చినాం అప్పుడు అక్కడ చాలామంది హెల్ప్ చేసిండు నా జాబ్ లాస్ అయిపోయినా అక్కడే ఉండిపోయాను ఎట్లనే ఏసీ పోవాలంటే ఈసారి ఇట్లా అట్లా కొంతమంది పంపించిండు 1250 మంది మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చి టికెట్ పంపిణీ చేసిండు అప్పుడు ఆ 1250 మందిలో రావడానికి కారణం ఏంటి సార్ మిగతాది ఉద్యమం కావచ్చు ఇటు పార్టీలు కావచ్చు అందరూ ప్రభుత్వం ఒత్తిడి చేసినాయి అందరికంటే మంచి పని చేసింది ఎవరు సార్ అమలాపురం MP హర్ష కుమార్ సార్ ఇవన్నీ ఉద్యమాలు నడుస్తున్నాయి అన్నీ నడుస్తున్నాయి లాస్ట్ మూమెంట్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి మా అమలాపురం వాళ్ళని లేడీస్ అక్కడ ఎక్కువ ఉంటారు గల్ఫ్లో వాళ్ళను అమలాపురం వాళ్ళని అందరినీ నేను 500 టికెట్ డొనేట్ చేస్తున్నా మా అమలాపురం వాళ్ళని జిల్లా వాసం ఉండబోతామంటే అంటే అమలాపురం నుంచి వచ్చిన ఆడవాళ్ళందరూ ఏం చేసేవారండి అక్కడ వంట పని చేసేవారా లేదంటే చాలా మంది చెప్తుంటారు వంట పని మీద తీసుకొచ్చి వ్యభిచారం చేస్తుంటారని తప్పు సార్ గవర్నమెంట్ ఆఫ్ ప్రభుత్వం వ్యభిచారం ఎవరు చేయించారు ప్రభుత్వం కాదు అక్కడ ఉన్న చెప్తున్నా కదా సార్ నేను ఇప్పటికి నేను చెప్తున్నా ఈ రాష్ట్ర గవర్నమెంట్కు ఈ కేంద్రానికి నేను ఒక ఉత్తరం ఈ లేడీస్ మీద రాసిన ఉత్తరం దేశ మానవ కమిషన్ మీకు జవాబు అడిగింది నేను చేసిన పనికి మీరు సమాధానం ఇవ్వండి భాషకు అన్నది సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆయనలో కూడా రాష్ట్రం ఆయన జవాబు ఇచ్చింది నాకు కాపీలో ఉన్నది ఇప్పుడు చంద్రశేఖరరావు సార్కి నేను అక్కడే అడుగుతున్నా తెలంగాణ నుంచి కూడా మహిళలు పోతున్నారు కదా అప్పుడు ఒక మహిళకి పోతే నేను అనురాధ అనే ఒక అమ్మాయి అక్కడ పోతే దీన్ని కాపాడి గవర్నమెంట్ అంటే అక్కడ వాస్తవంగా అక్కడ వ్యభిచారం చేయాల్సిందేనా చేయాల్సింది వీళ్ళ ఇష్టం కొద్ది పోయిన వాళ్ళు చేస్తారు కావచ్చు అదే వ్యభిచారం ఎవరు చేయించాడు సార్ వ్యభిచారం అనేది దందా కాదు వీళ్ళను గల్ఫ్లో వెళ్ళి పని చేసుకొని వాళ్ళు హౌస్మేట్గా వెళ్తారు నేను చాలామంది అక్కడ ఇంటర్వ్యూ చేసిన అక్కడ కూడా ఎందుకు వస్తారమ్మా మీరు అంటే సార్ మా భర్త తాగుపోస్తారు
పని లేదు పిల్లలు ఇప్పటికి కూడా నేను మొన్న కూడా ముగ్గురు తెప్పించిన లేడీస్ని నేను ఒక్క లేడీస్ని ఫోటో ఫ్లాష్ చేయను నేను వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ఆ విధంగానే సార్ వీళ్ళు వెళ్ళేదేమో ఎంప్లాయ్మెంట్ విధనే ఏజెంట్ వాడే పాస్పోర్ట్ తీస్తాడు వీళ్ళకి ఏం తెలియదు కదా సార్ మన వాళ్ళే బ్రోకరేజ్ చేసుకుంటూ వీళ్ళని అక్కడ అమ్మేస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత విధి లేక మీరు సినిమా చూస్తారు కదా విధి లేక అట్లా లొంగిపోవాల్సిందే ఇటు తిరిగి వస్తే డబ్బులు లేవు తిరిగి వస్తే భర్త అంటే తాగుబోతుంది మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న చాందభాష గారికి మృతదేహాలని తీసుకురావాలి అనే ఒక మంచి సంకల్పం ఎందుకు కలిగింది? మంచి సంఘం ఎందుకు వచ్చినట్టు జగిత్యాల అంతకుముందు నా మిత్రుడు నా స్టూడెంట్ మిత్రుడు కాదు నేను కన్నడ నేర్పిన ఒక నంచర్ల విలేజ్ వాళ్ళు హౌస్ పేరును మర్చిపోయారు సార్ వాళ్ళు హౌస్లో వేరనికి వచ్చిండు నాకు కలిసినప్పుడు మాట్లాడాను ఆయనకు అక్కడ ఏదో హెల్త్ ఖరాబ్ అయ్యి ఇదే విజిట్లో వచ్చిండు హెల్త్ ఖరాబ్ చనిపోయాడు 9 నెలలు ఆ శవం అక్కడనే ఉంది నేను ఆల్రెడీ మంచి అక్కడ పొజిషన్లో ఉన్నా బేరంలో నాకు మంచి పొజిషన్ ఉంది సార్ ఉండి కూడా ఆ శవాన్ని పోతలేదు అని ఎట్లా ఎవరు సపోజ్ చందాలు చేయాలంటే చందాలు ఉన్న ఫ్రెండ్స్ చందాలు అడిగినాం మంచికి ఇచ్చినాం ఆ చందాలు ఎటువంటి తెలియదు మాకు ఎందుకంటే అలా విజా వేరు కంపెనీ వేరు అంత వేరు ఇల్లీగల్ వచ్చి ఇల్లీగల్ పాల్గొంటాం ఆయన చనిపోయిన శవం కూలిపోయింది 9 నెలల తర్వాత ఆ శవాన్ని ఎక్కడనే మా ఉన్న ఏరియాలో ఉంది ఇక్కడ కాలేజీ ఇది కరెంట్లో ఆ పాప అలా ఒకటే కొడుకు అని తెలుస్తుంది నాకు అన్నీ చనిపోయిన తెలిసినాక కొంచెం బాధ అనిపించి అసలు చనిపోతే శవాలు ఎందుకు పోవని అప్పుడు టాట్ వచ్చింది వచ్చినాక జగిత్యాల్లో నేను ఈ గల్ఫ్ ఏజెంట్ల మీద ఇప్పటికీ భయం ఉంది అప్పటికి భయం ఉంది ఏజెంట్ల మీదనే వచ్చి వేట సాధ్యం ఎప్పుడైతే ఏజెంట్ల మీద యాక్షన్ తీసుకోమని షబ్బీర్ అలీ సార్ TV9 ద్వారా మీడియా ద్వారా ఎప్పుడైతే ఆర్డర్ పాస్ చేసాం నేను టీవీలో ఉన్నా నేను ఇండియాకు నా ఉద్యోగం వదులుకుని వచ్చింది ఈ వ్యవస్థ మీద మీకు సాక్ష్యాలు కావాలంటే ఇచ్చినాం అన్ని సాక్ష్యాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకుంటారు యాక్షన్ ఏమని అన్ని జిల్లాల ఎస్పీలకు అన్ని జిల్లాల కలెక్టర్లు సార్ నేను లేఖలు ఇచ్చిన కలెక్టర్ ఇచ్చిన నేను వాల్ పోస్టర్ నా డబ్బులతో కొట్టించుకున్నాను నా వాల్ పోస్టర్లు పోలీసులు వాడుకొని వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు సార్ నా ఫోటో తెచ్చి డబ్బులు సంపాదించుకున్నారు ఏజెంటా ఎఫ్ఐఆర్ నమోదు కావాలి రిమాండ్ చేయాలి అట్టికి కాదు వాటిల దగ్గర 10,000 రూపాయలు తీసుకునే అంటే ఒక దంద అయిపోయింది ఏజెంట్ అంటేనే ఇలా పోలీసులకు లీడర్లకు బెల్లం అయిపోయింది నేను మాత్రం దయ్యం అయిపోయినా ఉద్యోగం నాది యాక్షన్ చూసుకుంటున్నావు కంప్లైంట్ ఇస్తాడు కంప్లైంట్ ఇచ్చినాక సార్ మీ బాధ్యత న్యాయం చేయరా చేయక ఏజెంట్ వాడు ఏమంతా ఫోన్ చేయిస్తాడు ఆ పక్క పూట 20 ఏళ్ళు కొడతాయి 10 ఏళ్ళు పోతాయి భార్య పోరా నువ్వు డబ్బులు నమ్మిచ్చినావురా వాడు ఇచ్చింది న్యాయం కూడా వచ్చిండు చట్టం ఉంది చట్టం మీద డబ్బులు ఇప్పియకండి మీరు కోర్టుకు పంపండి వాడిని అది చేయరు అట్లా మేము ఇది చేస్తే ఎవరు వెళ్ళలేనమాట నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ ఒక ఎస్పీ గంగాధర్ సార్ ఆయనకు ఆర్డర్ వచ్చినాక నేను ఆయనకు పోయి డైల్దర్ ఎస్పీలో ఫోన్ చేసిన సార్ ఇట్లా ఏజెంట్ల మీద మంత్రి షబ్బీర్ అలీ గారు ఏవో చార్జ్ చేశారు సార్ మీరు ఏరియాలో ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు 100,000 మంది ఏజెంట్లు సార్ మోసాలు బాగా అవుతున్నాయి మీ పోలీస్ స్టేషన్లో పోతే న్యాయం జరుగుతుంది సార్ ప్లీజ్ మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి డైల్దర్ ఎస్పీలో మాట్లాడండి మండే బాబు మీరు ఏం డేటా ఉందో మీరు వచ్చి మాకు కలవండి ఇవ్వండి నేను మొత్తం ఫైల్ ఇదే సంఘాల ఫైల్ పెట్టుకొని పోయిన కరీంనగర్ ఆఫీస్కు ఎస్పీ ఆఫీస్కు అక్కడ ఉన్న సీసీ గారు పంపించలే పొద్దున కూర్చుంటే పంపించలే 1.5 అయింది పంపించలే లంచ్ టైం పంపలే సార్ పోలంటే పోరా పో అని ఇట్లా కలర్ పట్టి నూకేసిండు ఎస్పీ గారు నాకు నెంబర్ ఇచ్చింది మొబైల్ నెంబరు నా లక్కీ అనుకోవాలి ఎందుకు ఇచ్చిండు అంటే ఎస్పీ గారికి నాకు అంతకుముందు పరిచయం అంతకుముందు ఎట్లా పరిచయం అంటే మా బొమ్మ వెంకన్న అడ్వకేట్ ద్వారా పరిచయం మాజీ ఎమ్మెల్యే ఆయన ఎవరైనా మేము చనిపోతే ఆ శవం తెప్పించింది గంగాధర్ ఎస్పీ గారు ఆయన నెంబర్ ఇచ్చింది అది అప్పటి పరిచయం లేకుండే సార్ ఇట్లా ఉంది అంటే నువ్వు వచ్చే బాబు అన్నాడు సార్ నన్ను నూకేసిన సార్ ఇటు గల్లబట్టి 3 ఈయన కూర్చుందని సార్ మొబైల్లో ఫోన్లో మాట్లాడిన నాకు అప్పుడు సారీ ఐడియా ఇచ్చిండు రిటైర్మెంట్ అయిపోయింది నిజామాబాద్లో ఉన్నారు కావచ్చు ఇక్కడ ఉన్నారు కావచ్చు బాబా టప్పా ఉంటుంది టప్పాలో నువ్వు ఇచ్చిన పేపర్లో ఇచ్చేయన్నారు టప్పా అంటే కూడా ఐడియా లేదు సార్ అంతా ఇన్వైట్ ఉంటుంది అదే అయిపోయిండు అట్లా పోయినా టప్పా అంటే ఎక్కడ ఉంటుందంటే ఇంత ఫైలు సాక్ష్యాలు మొత్తం కట్టించి స్టాంప్ మీద ముందులో తీసుకుని వచ్చేసిన తీసుకున్నా బాబు తీసుకుని వెళ్ళిపోన్నాడు వెళ్ళిపోమని చెప్పిండు ఒక 5 మినిట్స్ దాకా కోపం మెడపట్టి గంటేసి సార్ సినిమా కాదు కదా రియల్ గంటెత్తే ఏడ్చుకుంటా నీళ్ళు వస్తున్నాయి ఆకలి అవుతుంది ముంగట్న క్యాంటీన్ టీరా ఉంది ఛాయ్ తాక్కుంటా బాధపడుతున్నా అదే సీసీ ఉరుక్కుంటూ వచ్చిండు టప్ప కూడా పోయిండు నాకు అందరూ చూసిన తప్ప నేను ఇస్తున్నాను ఇప్పుడు ఉంది అది ఉండవేయండి ఎన్నివరకు వెళ్ళి అది వాస్తవానికి సాయంత్రం పోతుంది కదా విత్ ఇన్ 5 మినిట్లో ఉండవేయండి అది
సార్ చదువుకున్నాడు నేను రాసిన లేఖనే ఎక్కువ రాయలేనే ఎండా చేసిండు ఇట్లా ఆ కాపీ దగ్గర ఉన్నది సార్ ఫైల్లో ఫ్యాక్ట్స్ అందరి పోస్టులు పంపించిండు అందరికీ వాటర్ ఏజెంట్ ఎవ్వడు కనబడి వదిలిపెట్టలేదు రాత్రి అందరికీ గుంపులు వందల మంది అరెస్టు నాకు తెలియదు దాడులు జరుగుతున్నాయని కరీంనగర్ జిల్లా మొత్తం దాడులు జరుగుతున్నాయి నేను పొద్దున్న లేచిపోతున్నా నాయర్ హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు ఎస్ఐగా అయిండు నన్ను పిలిచిండు అప్పటిదాకా అరే అంటుండే జై బస్ ఇటారా తమ్మి ఇటారా అదే అంటుండే ఫ్రీగా ఉన్నాం అది ఇట్లా పోతుంటే పాషా మంచి పని చేసినారు నీ ఆర్డర్ కాప్ వచ్చింది అని చెప్పి నాకు చూస్తే రాసిందే ఉత్తరం నాకే వచ్చింది ఇది మొత్తం ఏజెంట్లుగా 5 నెలలు గంగాధర్ ఎస్పీ నిద్ర పట్టి అని అందరినీ పెద్ద కలర్ లీడర్ని కూడా జైలు పంపుకున్నాను. కానీ అందులో అరెస్ట్ అయిన వాళ్ళలో ఎక్కువ కింద స్థాయిలో దొరికారు తప్ప నాయకులు ఎవరు అరెస్ట్ కాలేదని ఒక వాదన ఉంది. లేదు, మంచి నాయకులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కేసు నడుస్తుంది. కానీ పెద్ద నాయకులు ఎవరు అరెస్ట్ అవ్వలేదు, రెండో తరం వల్ల అయ్యారు. నేను రిమాండ్ కాలేవచ్చు, రిమాండ్ అంటే చట్టం ఉంది కదా. నేను వీళ్ళకు నేను అమ్మ పోలీసు, సివిల్ పోలీసు అనేది కొంచెం రాజకీయ ఒత్తిడి ఉంటుంది, కొంచెం వీళ్ళ కరప్షన్ కూడా బాగా అయితే ఏదో వీళ్ళు కూడా డబ్బులు ఇచ్చేస్తారు కాబట్టి లీడర్లకు వీళ్ళు ఇన్నర్ కావచ్చు. కానీ నాకు ఉన్నదే ఇంక్లెంట్ డిపార్ట్మెంట్, సిఐడి, సిబిసిఐడి, సిబిఐ ఒక్కరికి నేను ఎట్లా పెట్టి అసలు మీకు ఇచ్చే కాపీ మీకే ముట్టుంది, నా ఆధారం ఉంది కదా కాపీ అనుకుంటే తప్పు. నేను ఎన్ఐఏ నుంచి మొదలు పెడితే అందరికి కాపీ పంపుతుంది, అన్ని డిపార్ట్మెంట్ కాపీ టు అంతే. ఇండియన్ ఎంబసీ మొదలు పెడితే కాపీ టు రాష్ట్రపతికి పోతుంది. ఈ అందరూ జవాబించుకోవాలి. ఎవరు మిస్ చేసినా వాళ్ళందరూ పట్టుకుంటారు, అందరు పోవాల్సింది. అన్ని ఆఫీస్ సీల్ అయ్యింది. 400, 500 ఆఫీసు సీల్ అయిపోయినాయి. కొన్ని వందలాది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను మెచ్చుకుంటుంది. ఇక్కడ జైచర్ల హైదరాబాద్లో నాకు సివిల్ పోలీసు కొంతమంది, అది కూడా లంచకొండి ఆఫీసర్లకు నేను పగ కావచ్చు. కానీ నిజాయితీకి పైన ఆఫీసర్ ఎప్పుడు నా పాటలు ఉన్నాయి. నా ఓన్ డబ్బుతోటి నేను పాటలు తీసిన, నా ఓన్ డబ్బుతో సినిమా తీసిన, ఎవరి దగ్గరికి వెళ్ళి చందలేవనలే, మీటింగ్లు వేసిన, అవేర్నెస్ క్యాంపులు చేసిన. నాకేం భయం సార్, జనం కొరకు పనిచేస్తా అనుకున్నా, పనిచేసిన. నేను ఎమ్మెల్యేని కావాలని రాలేదు సార్ ఇక్కడికి. ఫోకస్ చేసింది మీడియాకి సాక్ష్యం ఇస్తున్నా. నేను తప్పు చేసిన రోజు అదే మీడియా నా ముందు వచ్చి పడవచ్చు. చాంద్ పాషా గారు, ఫైనల్గా చెప్పండి, గల్ఫ్ వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకొని అక్కడ ఉన్న వాళ్ళ కష్టాలని మీరు చూసి వాళ్ళని తీసుకురావడం కాకుండా అక్కడ డెడ్ బాడీని కూడా తీసుకొస్తూ మంచి కార్యక్రమం చేపట్టిన చాంద్ పాషా గారు, ఇటీవల కాలంలో తిరిగి గల్ఫ్ వెళ్తూ మోసపోతున్న వాళ్ళకి వెళ్ళమంటారా వద్దంటారా? మీరు వచ్చి మెసేజ్ ఏంటంటే గల్ఫ్కు వెళ్ళాల్సిందే, ఎందుకు వెళ్ళకూడదు? మంచి కంపెనీలు ఉన్నాయి, మంచి ఆఫీసులు ఉన్నాయి, మంచి లైసెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి. గవర్నమెంట్ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. మీ ట్రైనింగ్ ఇస్తే పోమంటే వీళ్ళు పోతలేరు. మీ ఎక్కువ డబ్బు సంపాదించుకుందామని ఎవరికో డబ్బులు ఇచ్చిపోతుంటే తప్పది. ఫ్రీగా కంపెనీ ఇది ఇస్తుంది, ఫ్రీగా ఏజెన్సీ పంపుతుంది. సర్వీస్ ఛార్జ్ 20-30 వేల రూపాయలు తీసుకుంటున్నారు. టికెట్, ఇమిగ్రేషన్స్, డాక్యుమెంట్ ఖర్చు. అది కూడా ఈ మధ్యలో ఎక్కువైంది, అప్పుడు తక్కువ ఉండే. మీరు లైసెన్స్ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి. హైదరాబాద్లో 33 ఉన్నాయి. మన గవర్నమెంట్ టామ్కామ్ అంతా హోమ్ క్యాప్ ఇవన్నీ ఏదైతే వచ్చినాయో అది నా వల్లే వచ్చినాయి, నా గైడ్లైన్స్ వల్ల వచ్చినాయి. అంటే లైసెన్స్ ఏజెన్సీ ద్వారా వెళ్ళమంటారు? అవును, వెళ్తే మనకు లాభం ఉంది. లైసెన్స్ ఏజెన్సీతో వెళ్తే అక్కడ ఏం తప్పు జరిగినా ఇక్కడ మనం కొండెత్తాం. ఇప్పుడు మొన్న తెప్పిస్తే అంతే కదా, 2 లక్షలు. ఇప్పుడు ఇంకో అబ్బాయి రేపు వస్తుండు మస్కట్ నుంచి. మస్కట్ అంబాసిడర్ మొన్న మాట్లాడింది ఫస్ట్ సెక్రటరీ కింద అంబాసిడర్. మా అబ్బాయి ఇబ్బందులు ఉన్నాడు 3 అని చెప్తే, మీరు ఆపుతున్నారా, మీ స్టాఫ్ ఆపుతుందంటే మేము ఆపుతాడేమంటే నేను పంపిద్దాం. పొద్దున 9 నుంచి సాయంత్రం 3 అయింది సార్. ఆ అబ్బాయి బాధ చెప్పుకుందామని వస్తే ఆయన ఇటుపో అంటుండు. ఆయన సాగు బతుకులో ఉన్నాడు, కంపెనీ వెళ్ళిపోమంటుంది. రాంపూర్ అనే అబ్బాయి, అరవింద్ పేరు. ఇప్పుడు నాతో మీకు వయసు కనిపిస్తాను, మీరు ఎందుకు ఇంకా హెల్ప్ చేస్తారు, మీరు ఎందుకు ఇది చేస్తారు అని చెప్పంటే, అక్కడ నుంచి మా అంబాసిడర్ డైరెక్ట్ అది వాస తెలుసుకొని అప్పటికప్పుడు ఆ అబ్బాయిని తెలుసుకొని, ఏమైంది బాబు ఇక్కడ గిట్లా అయింది కూర్చున్నాం. నేను ఇక్కడ నుంచి యాక్ట్ రూల్స్, ఇమిగ్రేషన్ యాక్ట్ ఒక చట్టాన్ని ఇందిరాగాంధీ గారు వాడు పోతూ ఒక చట్టం ఆ చట్టం బలం మీదనే పనిచేస్తున్నా. ఆ చట్టం ఎవరు ఉల్లంఘించిన, ఏజెన్సీ కావచ్చు, ఇల్లీగల్ కావచ్చు. ఇల్లీగల్ మేము మనం ఏజెన్సీ తప్పు చేస్తుంది. ట్రావెల్ ఏజెన్సీలకు 3 రకాలు ఉంటాయి సార్. దయచేసి లైసెన్సులు ఉన్నంత మాత్రాన వాళ్ళే కరెక్ట్ అనుకోవద్దు. మనం లైసెన్సులు ఉన్న వాళ్ళ ఏజెంట్లు కొంతమంది ఏమో నేరుగా నిజాయితీగా పనిచేస్తారు. అక్కడికి వెళ్తారు, కంపెనీలో మాట్లాడతారు, ఆ జాబ్ తీసుకుంటారు. అక్కడ ఆ కంపెనీ కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇది
మెయిన్ సప్లై కొరకు ఏజెన్సీ కాబట్టి మీకు మంచి వర్కర్ ఒక వెల్డర్ కావచ్చు జాబ్ అన్నీ ఆ కేటగిరీ ఒక అప్లై అయిపోవాలి అని డ్యూటీ అది దానికి అంటే 10,000 ఎంతనో కమిషన్ ఉంటుంది సర్వీస్ ఛార్జ్. ఇక్కడ నుంచి కూడా 5,000 10,000 తీసుకోవాలి. వీళ్ళు ఉన్నాయి చాలా ఆఫీసులు మంచి ఆఫీసులు ఉన్నాయి వాళ్ళు పంపుతారు. ఏజెన్సీలు మంచి ఏజెన్సీ ద్వారా వెళ్ళడం బెటర్ అంటారు. బెటర్ మంచి ఏజెన్సీలు మీ ఇంటికి రావు. పేపర్ యాడ్ ఇస్తుంది. పేపర్ యాడ్లో మీరు ఎలిజిబుల్ ఉంటే వెళ్ళండి, ఎలిజిబుల్ లేకుంటే వెళ్ళవద్దు. ఊరు లేకుండా వచ్చి నేను పంపుతున్నా SMS వచ్చింది నీకు 70,000 జీతం ఉంది 1,00,000 జీతం ఉందంటే మీరు నమ్ముతుండ్రు పోతుండ్రు, మీరు మోసపోతున్నారు. దానికి గవర్నమెంట్ మీద మీరు ప్రెషర్ వేయడం తప్పది. నేను ఈ విషయం ఎన్నో క్యాంపెయిన్స్లలో చెప్పిన మీటింగ్లు పెట్టినప్పుడు ఇట్లా కాదు మీరు పోయేది. గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుంది. హోమ్ క్యాప్ వచ్చింది, టామ్కామ్ ఇప్పుడు వచ్చింది కావచ్చు. టామ్కామ్ ఇప్పుడు ఈజ్ ఫెయిల్యూర్, ఇప్పుడు ఫెయిల్ చేసింది. ఆ హోమ్ క్యాప్ మేమైతే ఉద్యమం జిల్లాలో ఒక మంత్రి వచ్చింది మాకు శ్రీధర్బాబు గారు మంచి వైఎస్ రాజశేఖర్ చెప్పింది మాకు మంచి మంత్రి ఇస్తున్నామని. కానీ ఆ మంత్రిత్వ శాఖ లేదు, మీరే ఎక్కువ చేస్తామన్నారు. ఎక్కువ చేయలే మీరు. మంచిగా పనిచేసే వాళ్ళు అందరూ అంచి పడుతున్నారు. ఇక్కడ ఏదో జరుగుతుంది. టామ్కామ్ అనేది ఎక్కడ పనిచేస్తుంది సార్? హెల్ప్ లైన్ మేము ఆల్రెడీ ఉన్న హెల్ప్ లైన్ నడిపివ్వాలి కదా. కలెక్టర్ ఆఫీసర్లో హెల్ప్ లైన్ పెట్టిండు శ్రీధర్బాబు గారు. అక్కడ కంప్యూటర్ లేదు, అక్కడ SI లేడు, అక్కడ CI లేడు, అక్కడ MR లేడు. మీకు బడ్జెట్ కేటాయించాలి. ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది? బిల్లులు, కేవలం బిల్లులు ఎదుగుతున్నాం. అవేర్నెస్ క్యాంపెయిన్ వీళ్ళు చేయడం లేదు సార్. ఏదైనా చేస్తుందో మీడియా చేస్తుంది, మీడియాకు మేము చేస్తున్నాం, మేము సమాచారం మీకు ఇస్తున్నాం. ఆ సమాచారం మీద గవర్నమెంట్ కూడా ఇస్తున్నాం. ఆ పని నడుతుంది. ఎక్కడ కూడా ఈ మెయిన్ ఏంటంటే ఈ MROలు పరిధిలో ఉండదు, MDOలో పరిధిలో ఉంటుంది. అవేర్నెస్ క్యాంపెయిన్లకు వీళ్ళు డబ్బులు వస్తాయి. ఎక్కువ MDO ఎక్కడ మీటింగ్ పెట్టారు సార్? తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, అప్పుడు కొన్ని పెట్టిండు. ఆ చట్టం అమలు అయిపోయింది. అమలైన చట్టాన్ని మీరు ఎట్లా తీసేస్తారు? ఒక మంత్రి ఉండే కదా, NRA మంత్రి మాకు ఉండే కదా. ఆ మంత్రి ఎక్కడ ఉన్నాడు? CM జాబ్లో ఉంటుంది. అంటే ప్రజల్లో అవగాహన పెంచాలన్నది ప్రధానంగా ఉందాం. అవగాహన పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కూడా జీవో పాస్ చేసింది. ప్రభుత్వం పని జీవో పాస్ చేసి ఆర్డర్ చేసే వరకు ఉంటుంది సార్. ఇంప్లిమెంటేషన్ చేసే వరకు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ అండ్ జిల్లా SP ఈ ముగ్గురు చేతిలో ఉంటుంది. ఈ ముగ్గురు సమగ్రంగా పనిచేయడం లేదని నా అభిప్రాయం. ఓకే, గల్ఫ్ దేశం వెళ్ళడం తప్పు కాదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరైతే కరెక్ట్ లైసెన్స్ ఉన్నదో వాళ్ళ ద్వారా వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదంటూ చాంద్ బాషా చెప్తున్నారు. ఇల్లీగల్గా వెళ్తూ తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనుకున్న వారికి వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళ కొనుక్కోవడమే అంటూ చాంద్ బాషా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే గల్ఫ్ వెళ్ళే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో మోసపోకుండా ఉండడానికి ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా అవగాహన సదస్సులు పెట్టాలి, అప్పుడే ప్రజల్లో మార్పు వస్తుందంటూ చాంద్ బాషా చక్కని సూచన చేస్తున్నారు. చాంద్ బాషా గారు చేస్తున్న సంకల్పం, ఆ సంకల్పానికి మరింత బలం ఇవ్వాలని కోరుకుంటూ ఇది ఈ వారం చాంద్ బాషా గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఈ ఇంటర్వ్యూ చూసిన వారు ప్రతి ఒక్కరూ నేను సూచన ఇస్తున్నాను. ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు సంపాదించుకొని ఈజీ మనీగా సంపాదించుకొని పోతాం అనుకుంటున్నామో వారందరికీ సూచనలు, మీరు దయచేసి ఇన్లీగల్గా వెళ్ళి ఇన్లీగల్గా ఆడ పని చేసుకుంటూ ఉండి అక్కడి ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా మీ కుటుంబాలకు ఇబ్బందులు పెట్టకుండా ఇంతవరకు ఏదైతే ఇబ్బందులు పడ్డారో వారందరికీ కూడా ఒక సూచనలు, లైసెన్స్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి వెళ్దామంటే వెళ్ళండి. లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవేర్నెస్ క్యాంపెయిన్ పెడుతుంది. వాళ్ళ అది చూసి ఈ టీవీ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.